जय श्री राम। गोविंद हरि जय गोपाल हरि जय गोविंद हरि जय गोपाल हरि जय हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय श्री राम। మనం ఇందాక ఎక్కడ ఉన్నామంటే మహర్షి యొక్క ఆశ్రమానికి, అంటే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారద మహర్షులు వారు వచ్చారు. వారికి ఉపదేశించడం కోసం వచ్చారు. ఎవరి ఆజ్ఞ మేరకు వచ్చారు అంటే వారి తండ్రి గారు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆదేశం మేరకు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎందుకు ఆదేశించారు అంటే శ్రీమన్నారాయణుడు అంటే బ్రహ్మగారి తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన అత్యద్భుతమైనటువంటి చరిత్రము శ్రీరామచరిత్రము ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి. కాబట్టి ఇది అందరికీ అందదగినది అని ఈ ఒక్క లోకంలోనే కాదు అన్ని లోకాల్లో ఉండాలి అని. మరి శ్రీరామాయణం అన్ని లోకాల్లో ఉంది, కైలాసంలో కూడా ఉంది. నందీశ్వరుడు చదువుతూ ఉంటాడు, పరమేశ్వరుడు ఆనందిస్తున్నాడు. అలాగే తెలుగు బ్రహ్మలోకంలో కూడా ఉంది. మరి దీన్ని ప్రవర్తింపజేయడం కోసం ఆయన వచ్చారు. వచ్చాక మొట్టమొదటి శ్లోకం మీ ఇందాక చెప్పారు అందరూ. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. ఈ శ్లోకాల్లో 3 విశేషణాలు నారద మహర్షికి, ఒక విశేషణము వాల్మీకి మహర్షికి ఉంది. ఏమిటి 3 విశేషణాలు నారద మహర్షికి? తపస్వాధ్యాయ నిరతము, అలాగే మునిపుంగము, వాగ్విదాం బలం. ఈ 3 విశేషణాలు నారద మహర్షికి. తపస్వి అనే విశేషము ఎవరికి? వాల్మీకి మహర్షికి. అంటే మన సంస్కృతంలో విభక్తులు ఉంటాయి. ద్వితీయ విభక్తులు ఉన్నటువంటి వాడు కూడా గురువుగారి యొక్క విభక్తి కింద మనం తీసుకొని నారద మహర్షికి, అలాగే ప్రథమ విభక్తులు ఉన్నటువంటి తీసుకొని వాల్మీకి మహర్షికి మనం అనుసంధానం తీసుకుని దీని అర్థం చెప్పాలి. ఇది మొట్టమొదటి. ఏమంటే వచ్చిన వారు ఆజ్ఞ అయింది కాబట్టి వచ్చి వాల్మీకి మహర్షికి నేను చెప్పకుండా వచ్చి కూర్చున్నారు. రాగానే మరి వాల్మీకి మహర్షి వారిని చక్కగా ఆసనం మీద కూర్చోబెట్టి అర్ఘపాద్యాలు ఇచ్చి వారికి ఆసనం మీద కూర్చోబెట్టారు, సత్కరించారు. మరి ఈ వచ్చిన ప్రయోజనం ఏంటి? చెప్పడమే కాబట్టి వెంటనే చెప్పొచ్చు కదా, చెప్పకుండా కూర్చున్నాడు. ఆయన అడిగిన తర్వాత చెప్పాడు. ఇందాక ధర్మ సూక్ష్మం చెప్పుకున్నాం. నా పృష్ట కశ్చిత్ బ్రూయాత్, ఎవరికి కూడా అడగకుండా చెప్పదు. ఈయన అడిగారు, అడిగిన తర్వాత మరి శ్రీరాముడి గురించి ఈ 100,000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాల్మీకి మహర్షి తానుగా స్వయంగా ఈ చరిత్రను అందించి మనందరం ఉజ్జీవించేట్లుగా అందించవచ్చు కదా. ఎందుకు మహర్షిని అడిగి ఆయన ద్వారా తెలుసుకోగలుగుతున్నాడు అంటే వేదంలో ఒక మాట ఉన్నది. ఆచార్య దైవత విద్య విదిత సాధిష్టం ప్రాపతు ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యుడి ద్వారా తెలుసుకున్న విద్యయే మిక్కిలి సాధిష్టమైనది, అంటే ప్రయోజనకరి అయినది. అది మాత్రమే ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది. ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. నా దగ్గర గ్రంథాలు ఉన్నాయి, నేను చదువుకుంటాను, నాకు తెలుస్తుంది అంటే వాడికి తెలియదు. తెలియకపోగా అన్యతా జ్ఞానం వస్తుంది. విపరీతమైన అర్థాలు వాడికి గోచరిస్తూ ఉంటాయి. పైకి కనిపించే అర్థము లోపల ఉన్న అర్థంతో సమన్వయం చేసుకోవాలి. శ్రీరామాయణాన్ని శబ్ద ప్రధానమైన కావ్యము, వ్యంగ్య కావ్యము అంటారు. వ్యంగ్యం అంటే ఏదో ఎక్కిరించడం అర్థం కాదు. వ్యంగ్యం అంటే శాస్త్రార్థులు అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక శ్లోకం ఉందనుకోండి, దానికి వాచ్యార్థము ఉంటుంది. వాచ్యార్థము అంటే VACHYARTHAM. వాచ్యార్థము అంటే పైకి వినిపించినటువంటి శబ్దాన్ని అనుసరించి వచ్చే అర్థం ఒకటి. వ్యంగ్యార్థము అంటే దాని లోపల అంతరార్థంగా ఉన్నటువంటి అర్థం ఒకటి. వేదాంతాల్లో ఉపనిషత్తులో చెప్పబడిన అర్థం. ఇలా శ్రీరామాయణంలో ప్రతి శ్లోకంలో ఉపనిషత్ సంబంధమైనటువంటి అర్థం ఉంది. ఆ అర్థం మన గోచరం అవ్వాలి అంటే ఆచార్య ముఖతానే సేవించాలి. ఇది ఒక్కటే కాదు, ఏదైనా సరే, ఏ విద్య అయినా సరే. ఏంటి జీవితాంతం మొత్తం ఆచార్య ద్వారా సేవించాలి అంటే కష్టం కదండి. అవును, కానీ కొంతవరకు మాత్రం ఆచార్య ద్వారా సేవించిన తర్వాత మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం సొంతగా మనం నేర్చుకోవచ్చు. కానీ స్టార్టింగే నేను అర్థం చదువుకుంటాను అంటే అది ప్రయోజనకరి కాదు. ఉపనిషత్తుల్లోనే వివిధమైనటువంటి వృత్తాంతాల ద్వారా మనకు చెప్పబడింది. ఉపనిషత్తులో ఒక కథ. ఒక విద్యార్థి గురువు గారికి సేవ చేస్తూ ఉన్నాడు. 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇంకా ఏమి చెప్పడం లేదు విద్య, కేవలం సేవ చేస్తూనే ఉన్నాడు.
పాపం గురుపత్నికి ఒకటే బాధ, ఏమిడికి చెప్పడం లేదు ఏమిటి అని. వాడికి బాధ ఉంది, నాకు అయ్యగారు ఏం చెప్పట్లేదు గురువుగారు ఏమిటి అని. గురువుగారు సాపాటు వచ్చింది భార్య, సాపాటు ఉంచుతూ ఏమంటే ఇన్నాళ్ళు అవుతుంది, ఎంతసేపు అడిగి పంపించడము, గంటలు తెప్పించడము, వాటితో ఈ పనులు చేయించుకోవడమే. ఆ రోజుల్లో యజ్ఞయాగాదులు నిత్యం వేస్తే మనం టీ కాఫీ అట్లాగో అక్కడ యజ్ఞయాగాదులు డే 1 స్టార్టింగ్ అట్లా. మరి ఇప్పుడు అవన్నీ లేవు. గురువు శుశ్రూష చేయాలంటే ఇప్పటి రోజుల్లో మనం వాళ్ళకి ఇంట్లో ఏదో పనులు చేసి పెట్టాం. ఎంతసేపు ఆ పనులే తప్ప మరి ఏమిటండి వాడికి చెప్పడం లేదు అంటే, నాకు ఎప్పుడు చెప్పాలో తెలుసు, నువ్వు ఆపు, సాపాడు ఉంచు అన్నారు. సాపాడు గురువుగారు లేచి చెప్తారు. ఆయన రాగా సాపాడుకి ఏం శిష్యుని పిలిచింది, తృప్తి వస్తుంది అన్నారు. నాకు తృప్తి అయిపోయింది. ఏం తర్వాత తృప్తి రానికంటే గురువుగారి ఇంతవరకు ఏం చెప్పడం లేదు, ఆ బాధతోనే నా కడుపు కలుపుకోగా నాకు తినాలనిపించట్లేదు, నాకు వద్దు అంటారు. సరే, ఒక సందర్భం ఏర్పడింది. గురువుగారు వేరే ఊరికి వెళ్ళారు ఒక 3 రోజుల పాటు. మన నిత్యాగ్నిహోత్రి కదా, మన అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉండాలని వాడిని పిలిచి, ఒరే నేను 3 రోజులు వేరే ఊరికి వెళ్తున్నాను, నువ్వు కాస్త అగ్ని కార్యం చేస్తూ ఉండు అని. మీ మనసులో అనుకున్నాను, సరిపోయింది, ఇప్పటిదాకా ఈయన సేవ, ఇప్పటికీ అగ్ని సేవ, సరే గురువుగారు చేస్తా అన్నారు. గురువుగారు ఊరికి వెళ్ళిపోయారు. ఆ అగ్ని అనుకున్నాను, అగ్ని భవన్ అనుకున్నాడు, వీడు ఇంతగా సేవ చేస్తున్నాడు, వీడు ఏదో ఒకటి చెప్పాలి. అన్ని దేవతలు అగ్నికారం చేస్తున్న సంతుష్టమైనటువంటి వాడై వాళ్ళు వచ్చి, నాయనా నీకు బ్రహ్మవిద్య చెప్తాము తెలుసుకో. ఆహా, అగ్నిదేవతలే సాక్షాత్గా చెప్తున్నారు, అనుగ్రహించండి అని చెప్తున్నారు. కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని చెప్పారు. రెండే మాటలు ఏం చెప్పారు, కం బ్రహ్మ ఖం బ్రహ్మ. ఏమంటారు కం బ్రహ్మ కం బ్రహ్మ అంటే, మొట్టమొదటిదేమో కా చాట తపల్లో ఉన్నటువంటి కా కం బ్రహ్మ, రెండవది ఖం బ్రహ్మ, రెండవది కా అంటే కం బ్రహ్మ అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనంద స్వరూపుడే బ్రహ్మ. ఖం అని ఆకాశానికి పేరు, అది అపరిచ్ఛిన్నంగా ఉంటుంది. కం అంటే ఆనంద స్వరూపుడి పేరు, అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనంద స్వరూపుడే బ్రహ్మ ఉపదేశం చేశారు. ఇంకా మళ్ళీ ఈ శిష్యుడు నుండి మరి పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన గుణాలు ఉంటాయా ఉండవా, ఆయన రూపు ఎట్లా ఉంటుంది, ఆయన ఏ లోకంలో ఉంటాడు, ఇవన్నీ అడుగుతున్నాడు. ఒరే నీ బాగా చూడలేక మేము ఏదో చెప్పాం, కానీ మేము ఇంతవరకే మేము చెప్తాము, మీతో నువ్వు గురు ద్వారా తెలుసుకోవాలి అని వాళ్ళు అంత ధనం అయిపోయారు. 3 రోజులు అయిపోయింది. గురుగారు వచ్చి చూశారు. చూడగానే వీళ్ళు బ్రహ్మ తేజస్సు కనబడుతుంది కదా, సాక్షాత్తు అగ్నిదేవుడు వచ్చి ఉపదేశం చేస్తే తేజస్సు ఉండదా అని. తేజస్సు కనబడి ఆయన యొక్క యోగ దృష్టిలో చూసి ఏమిట్రా జరిగింది అన్నారు. అనగానే అయ్యా గురువు ఇలా జరిగింది. ఆ తర్వాత ఏమన్నారా అని అడిగితే అంతవరకే చెప్పారు, మీతోది గురు ద్వారానే చెప్పించుకోవాలి అన్నారు, మీ ద్వారా చెప్పించాలన్నారు. రా కూర్చోని అప్పుడు ఉపదేశం చేశారు. అంటే ఏంటి దీని అర్థం, దీని ద్వారా ఏం తెలుస్తుంది, దేవతలు సాక్షాత్తు ప్రసన్నం అయినప్పటికీ కూడా వారు అందించేది కూడా కొద్దిపాటిదే. ఆ తర్వాత గురుముఖతానే మిగతాది మీరు తెలుసుకోవాలి. అందుకని ఆచార్యాదేవ విద్య విదిత సాధిష్టం ప్రాపతు. ఆచార్యుడు ద్వారా తెలుసుకున్న విద్యయే మిక్కిలి సాధిష్టమైనది, మనకు శ్రేయస్సును చేకూర్చున్నది. ప్రతివాడి జీవితంలో గురువు ఉండి తీరాలి, గురుముఖత ఉండాలి. ఎవరన్నా ఉండి అయ్యా నీకు ఇంత జ్ఞానం ఉంది, నీకు ఎలా వచ్చిందంటే నేనే చదువుకున్నానండి అన్నాను అనుకోండి, నీ జేబులు ఎంత ఉంటే అంత ఉంటే 100, 500 రూపాయలు, 100 రూపాయలు వాడికి దండం పెట్టి ఇంకోసారి వాళ్ళ మొహం చూడకుండా ఉంటుంది అంతే కదా. నేను చదువుకున్నానని చెప్తున్నాను అంటే అది మనకి ఎట్టి పరిస్థితుల్లో అది ఆమోదయోగ్యం కాదు. పరంపర ఆగతయా ఉండాలి. సంప్రదాయం మొత్తం కూడా పరంపర కదా అని. మీరు అద్వైతం తీసుకోండి, ద్వైతం తీసుకోండి, విశిష్టాద్వైతం తీసుకోండి, ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఇక్కడ పరంపర, మధ్వాచార్యులు పరంపర, రామానుజాచార్యులు పరంపర. పరంపరాగతమైనటువంటి విద్యే స్వీకరించగలిగిన తప్ప ఏదో మధ్యలో నేను చదువుకుని నేను చెప్తున్నా అంటే అది మనకు ఆమోదయోగ్యం కాదు, ఉపాదానం కాదు. కాబట్టి ఎందుకు చెప్తున్న ఈ విషయాలు అంటే వాల్మీకి మహర్షికి ఇది తెలిసినప్పటికీ కూడా తన గ్రంథం ఆరంభించడానికి గురుముఖత వినాలి, వారి ద్వారా తెలుసుకోవాలి. అత్యంత లోకోత్తరమైనటువంటి చరిత్ర రామచంద్రుడు అని నాకు తెలిసినప్పటికీ కూడా నేను ఈ గ్రంథాన్ని ఆరంభించాలి అంటే గురువు ద్వారా ఉపదేశం పొందాలి అనుకోండి. ఆయన రాగానే మొట్టమొదటి శ్లోకం చెప్పి ఆ తర్వాత 3 శ్లోకాల్లో 16 కళ్యాణ గుణములు కలిగిన వాడు ఎవరు, మీ ద్వారా తెలియదలుచుకుంటాను అని 4వ శ్లోకంలో అన్నారు. మీరందరూ ఒకసారి ఆ గ్రంథం చూస్తే, ఓన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు పూజితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోచితక్రోధో యుధిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషశ్చ సంయుగే ఏదరిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హినే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. 4 శ్లోకాలు అంటే 3 శ్లోకాల్లో అడుగుతున్నాడు కళ్యాణ గుణంలో గలవాడు ఎవరు,
ఈ లోకంలో ఉన్నటువంటి వాడు ఎవరు అని అడిగి ఏతదిచ్చామ్యహం శ్రోతం పరం కౌతూహలం అయ్యా, ఈ విషయాన్ని తెలుసుకోవాలని పరమ కుతూహలంగా నేను ఉన్నాను. మహర్షిత్వం సమర్థోసి, మీరు సమర్థులు చెప్పడానికి మీరు ప్రార్థిస్తున్నాను. జ్ఞాతమేవం విధంతరం, అలాంటి 16 గుణపూర్తి కలిగినటువంటి మానవుడు ఈ లోకంలో ఇప్పుడు నేను సేవించడానికి వీలుగా ఉన్నాడా, వాడి గురించి నాకు తెలియజేయండి మహర్షి అని ప్రార్థించారు. బాగుంది. మొట్టమొదటి శ్లోకాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే మహర్షులైనటువంటి వారు ఏం చెప్పాలనుకున్నా, ఎంత పెద్ద కావ్యాన్ని రాసినా, ఎంత గ్రంథాన్ని రాసినా మొదటనే కొన్ని శ్లోకాల్లోనే వాళ్ళు ఏం చెప్పాలి అనుకున్నా సూక్ష్మంగా చెప్తారు. ఇష్టం హి విదుషాంలోకే సమాస వ్యాసధారణం అని మహాభారత శ్లోకం. అంటే చెప్పదలుచుకున్నాను సూక్ష్మంగా ముందు చెప్పి దాని తర్వాత దాన్ని వివరిస్తూ వెళుతుంటారు. అది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ కదా. కాబట్టి మొట్టమొదటి శ్లోకం ఎంతో గొప్ప అర్థం కలిగి ఉన్నది. ఇంకొకటి, ఎంత గొప్ప కావ్యం అయినప్పటికీ కూడా అనుబంధ చతుష్టయం అని ఉంది. ఈ కావ్యంలో ఒక పద్ధతి, ఇది మాకెందుకంటే అనుకోకండి, తెలుసుకోవాలి. 4 విషయాలు చెప్పబడేటువంటి విషయం ఏమిటి, దీన్ని చదువుకోవడానికి అధికారి ఎవరు, ఇది చదువుకోవడం వల్ల కలిగే ఫలం ఏమిటి, అలాగే సంబంధం ఏమిటి, ఈ 4 విషయాలు చెప్పబడాలి. ఆ గ్రంథంలో చెప్పబడ్డప్పుడే చదువుకునేవాడికి ఇది నాకు యోగ్యమా కాదా, ఇది నేను సేవించదగిందా కాదా, వాడు అప్పుడే నిర్ణయించుకుంటాడు. మొత్తం ఎప్పుడో చదివి లాస్ట్ చివరిలో ఇది నాకు అక్కర్లేదండి ముందే తెలియజేయాలి. అందుకని చివరిలో ఫలశ్రుతి మొత్తం కూడా వస్తుంది. సంక్షేమ రామాయణం చివరిలో 6 శ్లోకాల చివరిలోనే ఇది ఈ శ్రీరామాయణాన్ని సేవించే వాళ్ళు కలిగే ఫలితం ఏమిటో కూడా చివరిలో అలా చెప్పడం ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఏమిటి ముందు చెప్పినటువంటి శ్లోకం, తపస్వాధ్యాయం తపస్వి వాగ్విదాంబరం నారదం భగప్రచ్చ వాల్మీకి మునిగి. దీన్ని ప్రతిరోజు 2 గంటల పాటు ఈ శ్లోకం అర్థాన్ని చెప్పుకుంటే తక్కువ ఒక 1 రోజులు చెప్పుకోవచ్చు అండి అని. అయ్యా మేము పిలిచిందే 2 రోజులకి, ఉన్నదే 3 సెషన్స్, నాకు అంత అక్కర్లేదండి అని మీరు అంటారు. కరెక్ట్, నేను కూడా చెప్పండి కొంత చెప్తాను. తపస్వాధ్యాయం చేద్దాం తపస్వి వాగ్విదాంబరం. 3 విశేషణాలు నారద మహర్షిని, ఒక విశేషణం వాల్మీకి మహర్షి. తపస్వాధ్యాయ నిరతం, తపస్సు స్వాధ్యాయంలో ఎప్పుడు నిరతుడు అయినటువంటి వాడు. వాగ్విదాంబరం, మాటలలో శ్రేష్టమైనటువంటి వాక్కు గలవాడు. మునిపుంగవం, మునులలో శ్రేష్టమైన వాడు 3వది. అలాంటి నారద మహర్షిని తపస్వి అయినటువంటి వాల్మీకి మహర్షి పరిపప్రచ్ఛ. పరిపప్రచ్ఛ అంటే తత్వ జిజ్ఞాసతో ఇట్లా ప్రశ్నించను అని అర్థం. అడిగే ప్రశ్న ఎట్లా ఉండాలి, మనం మొట్టమొదటి చెప్తున్నాం. తత్వజ్ఞానాత్ మోక్షలాభ, అజ్ఞానాత్ సంసార. సంసారం అంటే జనమాన చక్రం కదా, మళ్ళీ పుడడం, కర్మ చేయడం, మళ్ళీ పుడడం, ఇవన్నీ వద్దు. ఎప్పుడు శాశ్వతంగా ఆనందం కావాలి. ఆ ఆనందం కావాలి అంటే ఆ ఆనందం ఇచ్చేవాడు ఎవడు, ఆ లోకం ఏమిటి తెలియాలి. దాన్నే పరమస్వరూపము, పరంజ్యోతి, పరమాత్మ అన్నారు. ఆ తత్వాన్ని ఎవరా యథార్థమైన తత్వం తెలుసుకునే జిజ్ఞాసతో ఇటు ప్రశ్నించారు అని అర్థం. ఏదో మనం ప్రశ్నిస్తాం, కోడి ఉందా గుడ్డు ఉందా, ఇవి కావు ప్రశ్న. అడిగే ప్రశ్నలు ఇవి కావు. కోడి ఉందా గుడ్డు ఉందా అంటే అది ఎప్పటికీ తెలియని ప్రశ్న, దాంతో ఉపయోగం కూడా లేదు. ఏం చేస్తారు చెప్పండి. కోడి ముందు అన్నాను, ఏం చేస్తారు మీరు, లేదా గుడ్డు ముందు అన్నారు, దానివల్ల ఏడు ప్రయోజనం. పరిప్రశ్న అంటే ఏంటి, ప్రశ్నించడానికే ఏదో అడగడం అర్థము. పరిప్రశ్న అంటే ఏంటి, తత్వ జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించదు. కాబట్టి అడిగిన ప్రశ్న సాధారణమైనది కాదు, లోకోత్తరమైనటువంటి విషయాన్ని మనం అందించాలి అనే జిజ్ఞాసతో అడిగిన ప్రశ్న అని దీనిలో స్పష్టమవుతుంది. ఇకపోతే తపస్వాధ్యాయ అంటే ఏమిటండి. తపహ అనే శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. నానార్థాలు మన ఉత్తరంలో చదువుతున్నా, సంస్కృతంలో కూడా అట్లా ఉంటాం. తపశబ్దానికి వేదము అని ఒక అర్థం ఉంది. తపశబ్దానికి వ్రతము అని ఒక అర్థం ఉంది. అంటే తపస్సు స్వాధ్యాయం అంటే కృచ్ఛ చాంద్రాయణాది వ్రతములు చక్కగా చేసినటువంటి వాడు అర్థం. అంటే వ్రత నియమాలను పాటించినటువంటి వాడు అంటున్నాడు. స్వాధ్యాయం అంటే ఏంటి, తన యొక్క వేదాన్ని, తన శాఖకు సంబంధించినటువంటి వేదాన్ని అధ్యసించినటువంటి వాడు. వాటి అంటే నిరతుడు, అంటే స్వాధ్యాయమునందు, అంటే వేదమునందు, అలాగే నియమాల యందు ఎప్పుడు తన మనస్సు ఉంచువాడు అని సామాన్యమైన అర్థం. ఇప్పుడు వ్రత నియమాన్ని పాటించేవాడు అని చెప్పుకున్నాడు. చాంద్రాయణాది వ్రతములు చేసేవాడు అంటే చంద్రుడి యొక్క కళలు పెరుగుతున్న కొద్దీ రోజుకో ముద్ద పెరుగుతూ ఉంటుంది, చంద్రుడు క్షీణిస్తున్న కొద్దీ రోజుకో ముద్ద తగ్గుతూ ఉంటుంది. అలా ఉపవాస దీక్షతో ఉండేవాడు, అలాంటి నియమాలు పాటించేవాడు అంటారు. ఇందులో ఒక సూక్ష్మం ఉంది. ఇందులో కూడా ఏం తెలుసుకోవాలండి అంటే, ఎందుకు పెట్టారు ఈ నియమాలు అంటే ఉపవాసం ఎందుకు ఉండాలి, ఈ నియమాలు పాటించేవాడు
ఇలాంటి గొప్పవాడు అని నారద మహర్షి చెప్పడంలో కూడా అర్థం ఏమిటి అంటే, అయ్యా శరీరాన్ని మధ్య మధ్యలో శుష్కింపజేయాలి అంటే ఎండింపజేయాలి అంటారు. ఎందుకు అంటే ఈ ఇంద్రియాలన్నీ ప్రతి విషయాన్ని కోరుతూ ఉంటాయి. పంచేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఏదో చూడాలనుకుంటుంది కన్ను, ఏదో వినాలనుకుంటుంది ఎప్పుడు, ఏదో వాసన చూడాలి, ఏదో రుచి చూడాలి, ఏదో అనుభవించాలి, ఏదో కోరుతూ ఉంటాయి. అదుపు లేదు దానికి కదండి, గుర్రాలుగా పరిగెడుతూ ఉంటాయి. అలాంటి వాటిని పరిగెత్తకుండా కాసేపు ఆపాలి అంటే మనం శరీరాన్ని శుష్కింపజేయాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంద్రియాలు అనుభవించడానికి అన్ని యోగ్యతా వస్తువులు పక్కన ఉన్నా కూడా బలవంతంగా వాటిని ఇవ్వకుండా మనం కట్టడి చేయడం. ఎందుకు కట్టడి చేయాలి? ఏకాదశి వ్రతము, చాంద్రాయణ వ్రతము, ఇంకేదో వ్రతాలు, ఇలా వ్రతాల్లో ఉండి హితమిత భోజనం, ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఎక్కువ ఆహారం తింటే ఎక్కువ నిద్ర వస్తుంది, ఎక్కువ ఆహారం స్వీకరించడం వల్ల కోరికలు ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి వాటిని కట్టడి చేయడం వల్ల ఇంద్రియాలకు అన్ని దగ్గరలో ఉన్నప్పటికీ కూడా కావాలని మనసును మళ్లించి దాన్ని సప్రెస్ చేసి ఉండాలి. ఎందుకు చేయాలండి అంటే ఇందులో ధర్మ సూక్ష్మం ఉంటుంది. ఏమిటా అంటే ఎప్పుడైతే మనిషికి స్వార్థం పెరుగుతుందో అప్పుడు కోరికలు పెరుగుతుంది. ఎప్పుడైతే స్వార్థంతో కోరికలు పెరుగుతూ ఉంటుందో అప్పుడు వాడు అన్యాయమైన వృత్తిలో, అధర్మమైన వృత్తులు నడవడానికి వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మీరు శరీరాన్ని శుష్కింపజేసి, ఎప్పుడైతే మీరు ఉపవాస దీక్షతో ఉంటారో ఆ సమయంలో ఉపవాసం అంటే ఏదో భోజనాన్ని మానేసి ఇప్పుడు చపాతీ చేసుకుంటే నెక్స్ట్ వీక్ ఉప్మా, తర్వాత దోశ, ఇట్లా కాదు, రకరకాల టిఫిన్ చేసుకుంటున్నాం కాదు. పరమాత్మ ఎందుకు మనసు ఉంచాలని అర్థం. ఉప్ప దగ్గరగా, వాసనం నివసించాలని అర్థం అన్నమాట. సో మనం అడుగుతాం, ఏ మా ఇంట్లో మస్తు చేస్తారన్నా ఏకాదశి మస్తు చేస్తారు, ఏం చేస్తారా? ఇగో ఈ ఏకాదశికి పూరి కొబ్బరి పచ్చడి చేసినప్పుడు నెక్స్ట్ ఏకాదశికి దోశలు చేస్తారులే. దోశలు పూరీలు చేసుకోవడమే ఉపవాసం కాదు. దాని ముఖ్యమైన అర్థం తక్కువ ఆహారాన్ని స్వీకరించి మనస్సును ఎక్కువగా భగవంతుని దగ్గర ఉంచడము. తద్వారా ఏమవుతుంది? ఆహారాన్ని తక్కువ ఇవ్వడం ద్వారా ఇంద్రియాలు సప్రెస్ చేసాము. ఇంద్రియాలు సప్రెస్ చేయడం వల్ల స్వార్థాన్ని తగ్గించుకున్నాము. స్వార్థాన్ని తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది? కోరికలు అదుపులో ఉంటాయి. కోరికలు అదుపులో ఉంటే ఏమవుతుంది? అన్యాయము, అధర్మంలో ప్రవర్తించే మార్గం తగ్గుతుంది. ఇది అందులో ఉన్న రహస్యం. కాబట్టి ఇలాంటి వ్రత నియమాలు పాటించేవాడు. ఇంకా తప ఆలోచనే అనబడుతుంది, తప వేదము అనబడుతుంది, తప వ్యాకరణే అనబడుతుంది. అంటే వ్యాకరణం చెప్పడం ద్వారా ఇది ఉపలక్షణ న్యాయము అంటారు. ఉపలక్షణం అంటే ఉదాహరణ చెప్తే ఇంకోటి చెప్పినట్టే అంటారు. వేదాంగాలు 6: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. అలాగే వీటి ద్వారా న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రము, మీమాంస, ఇతిహాస పురాణాలు, వీటి ద్వారా ఈ 4 వేదాలు, వీటిని చతుర్దశ విద్యాస్థానాలు అంటారు. అంటే వేదంలో ఉన్నటువంటి అర్థాలు మనం తెలుసుకోవాలి అంటే ఈ 6 అంగాలు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం ఇవి. అలాగే మీమాంస, ధర్మశాస్త్రం, ఇతిహాస పురాణాలు, వీటి ద్వారా ఈ నాలెడ్జ్ సహాయంతో మనం వేదంలో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకోవాలి అంటారు. కాబట్టి తపహ చెప్పడం ద్వారా ఇలాంటి సమస్త వ్యాకరణాలు, ఛందస్సు తెలిసినవాడు అని పడతారు. తప ఆలోచనే అని పడతారు. ఏమిటి ఆలోచన అంటే లోకోత్తరమైనటువంటి దాన్ని దానికి అందించాలి, శ్రీరాముడి చరిత్రను అందించాలి అని ఒక అర్థం తప ఆలోచన. ఇంకొక అర్థం లోచనము అంటే ఏంటి అర్థం? కన్ను అని అర్థం. ఆలోచనము అంటే కన్ను చుట్టూ ఉండేది జ్ఞానము అని పడుతుంది. అంటే జ్ఞానం గలవాడు అని అర్థం. చూడండి, తపస్సు అంటే కేవలం ముఖం మూసుకొని ఉండడం మాత్రమే అని అర్థం అన్న భావనలో మనం తీసుకుంటే అలాంటి వాళ్ళనే గౌరవించాలి అని ఒక ఆలోచన వస్తుంది. కానీ మీరు లౌకికంగా ఒక ఆలోచన చేయండి. తప ఆలోచనే అని ఒక అర్థాన్ని తీసుకొని మన పూర్వీకులు, మన పెద్దలు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఎంతగా మన గురించి ఆలోచించి మనం గొప్ప స్థితిలో ఉండాలి అని వాళ్ళు తిన్నా తినకుండా వాళ్ళు ఉపవాసాలు ఉండి వాళ్ళెంతో కష్టపడి మనకు ఫీజులు కట్టి మనం ఉన్నత స్థితిలో ఉండాలని వాళ్ళు చూసారా లేదా? మన పెద్దలు కదా, వాళ్ళు కూడా తపస్సు చేసిన వాళ్ళతో సమానం కదండి. వేదాంగాలు చదువుకున్న వాళ్ళకే నమస్కరిస్తాను అంటే కుదరదు. పెద్దవాళ్ళు ఇంటికి వచ్చి నమస్కారం చేయాలి, ముందు మనం చేయాలి, మన పిల్లలు నేర్పించాలి. వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళతో సమానం అర్థం. తప ఆలోచనే అర్థం. మనం బాగుండాలి అనే ఆలోచనతో వాళ్ళు సాక్రిఫైస్ చేశారు వాళ్ళ జీవితాన్ని. కాబట్టి ఇందుకే చెప్తున్నారు, సనాతన ధర్మము అంటే మన నుంచి ప్రారంభం కావాలి. ముందు మనం పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి. మన పిల్లలు మన తాతగారు, నానమ్మలు, పెద్దనాన్నలు వస్తే నమస్కారం చేయమని చెప్పాలి. ధర్మంలో వచ్చే నష్టం ఏంటి? ఏ నష్టం లేదండి. వాళ్ళ సంస్కృతం రాకపోవచ్చండి, చల్లగా ఉండు అంటారు తప్ప సమస్త సన్మంగళాన్ని భవంతు అని ఇలాంటి వేద పండితులు అంటారు. ఇప్పుడు సమస్త సన్మంగళాన్ని భవంతు అన్నా చల్లగా ఉండు అన్న 2 ఒకటే కదా అర్థం.
కాబట్టి వాళ్ళని గౌరవించగలగాలి. సో ఇలా ధర్మాన్ని మనం ప్రవర్తింపజేయాలి అంటే మన చేతిలోనే. ఇందాక మనం ఎక్కడ ఆపుకున్నాము అంటే 50 మంది ఉన్నటువంటి కాలనీలో నెలకు 500 రూపాయలు వేసుకున్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు వినడం ద్వారానే మన తర్వాత జనానికి, మన తరానికి మనము తెలుసుకోవచ్చు, మన తరానికి అందించవచ్చు. ఇలాంటివి అందించడం ద్వారానే పాపపు ఆలోచనలు మనసులోంచి తీసేయవచ్చు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మంచి విషయాన్ని మీరు లోపలికి వెళ్ళడం ప్రారంభించారో పాప విషయాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు ఒక భవనం ఉంది, ఆ భవనాన్ని మీరు 10 సంవత్సరాల పాటు లాగేశారు, చిన్న చీకటి. 10 సంవత్సరాల తర్వాత మీరు తాళం తీసి ఒక దీపాన్ని వెలిగించారు, వెంటనే వెలుగు వస్తుందా? లేదంటే ఆ వెలుగు ఉండి మీరు 10 సంవత్సరాలు క్లోజ్ చేశారు కాబట్టి వెలుగు రావడానికి నాకు 10 సంవత్సరాలు టైం కావాలి అంటుందా అండి? అనదు, వెంటనే వెలుగు వస్తుంది కదా. కాబట్టి ఎప్పుడైతే మీరు మంచి విషయాలు లోపలికి పెట్టారో వెలుగు రావడంతో చీకటి ఎట్లాగైతే పారిపోతుందో మంచి విషయాలు లోపలికి వస్తున్నా కూడా చెడు విషయాలు అలాగే పారిపోతూ. కాబట్టి చాంద్రాయణ వ్రతాలు చేసినటువంటి వాడు మహానుభావుడు మహర్షి. దీని ద్వారా ఏమిటి అర్థం చేసుకోవాలి మనము అంటే, ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని కృషించడము, ఇంద్రియాన్ని సప్త చేయడం ద్వారా స్వార్థాన్ని తగ్గించుకోవడము, తద్వారా పరమాత్మని భజన అర్థం చేయడం. స్వాధ్యాయము, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రవంతవ్యం, శిక్ష వల్ల వస్తుంది. స్వాధ్యాయాన్ని ప్రవచనాన్ని మానద్దు. ఆచార్యుడు అన్నవాడు తన యొక్క వేదశాఖను అధ్యయనం చేయాలి, అధ్యాపనము చేయాలి, యజ్ఞము చేయించాలి, యజ్ఞము చేయాలి, దానం స్వీకరించాలి, దానము ఇవ్వాలి, షట్కర్మలు అన్నారు. ఇవన్నీ గురువు చెప్పారు, బ్రాహ్మణుడు చెప్పారు. అలాంటి వాడు నారద మహర్షి. అలాగే తపస్సు ఉంది, స్వాధ్యాయం ఉంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పినట్టు అవుతుంది అంటే, రకరకాల వేదంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా దాని యొక్క అర్థాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్నవాడు, అలా తెలుసుకున్నవాడు ఇంకోటి చెప్పగలడు అని అర్థమవుతుంది. తపస్వాధ్యాయ నిరతం, తపస్సునందు స్వాధ్యాయనందు ఎప్పుడు ఆనందగలవాడు. తపస్వి వాగ్విదాం వరం, తపస్వి పక్కన పెడదాం, ముందు 4వ వర్షం గురించి చెప్తున్నాం కాబట్టి వాగ్విదాం వరం అంటే వాక్కులలో శ్రేష్టమైన వాడు అని ఒక అర్థం. వరం అంటే శ్రేష్టమైనది అంటారు. ఇప్పుడు ఏమిటి వాక్ అంటే? వాక్ అంటే మన భాషలో ఏం చేసిన సరస్వతికి పేరు కదా. గీర్వాణి వాక్ అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి. వాక్ విధులు లాభే అనే ధాతువుతోనే సరస్వతి యొక్క పుత్రుడు అని అర్థం, సరస్వతి యొక్క సంతానం అని అర్థం. సరస్వతి యొక్క సంతానం అంటే సరస్వతి యొక్క పుత్రుల్లాగా గొప్ప జ్ఞానం కలిగినటువంటి మరీచి మహర్షి, అత్రి మహర్షి ఇలాంటి ప్రజాపతులతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళలో ఈయన కూడా సరస్వతి పుత్రుడు నారద మహర్షి అని పడతాము. అలాంటి చక్కటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఈయన శ్రేష్ఠుడు అని పడతాం. వాగ్విధానం వరం. చాలా విషయాలు తెలిసి ఉండాలి, తెలిసి ఉన్న విషయాన్ని చెప్పగలగాలి. ఇప్పుడు చూడండి, చాలామంది ఎగ్జామ్ రాయగానే వాళ్ళు ఏదో టాప్ క్లాస్లో వస్తున్నా ఎక్స్పెక్ట్ చేస్తారు, 90% అనుకుంటారు, 60% వస్తుంది. అయ్యో ఏమండి మీ వాడు తక్కువ వచ్చాయి, బాగా చదువుతాడండి, కానీ ఎందుకో ఆ టైంలో పాపం గుర్తు రాలేదు. తర్వాత ప్రయోజనం లేదు, చదువుకోగలగాలి, చక్కగా రాయగలగాలి కూడా. నారద మహర్షి వేదాంతమైనటువంటి విషయాల్ని తాను అధ్యయనం చేసి దాని అర్థాన్ని ఎటువంటి భ్రమ ప్రమాణ దోషాలు లేకుండా, అంటే విపరీత అర్థం లేకుండా యాజ్ ఈజ్గా దాని యొక్క అర్థాన్ని గ్రహించి కేవలం గ్రహించడమే కాకుండా దాన్ని చెప్పగలగడంలో కూడా శ్రేష్ఠుడైన వాడు అని అర్థం. ఏంటంటే దాంట్లో పెద్ద విశేషమే ఉందండి. తెలిసిన విషయాన్ని చెప్పడంలో పెద్ద విశేషమే ఉంది. అందరూ చెప్పగలరా? మీరే ఆలోచించండి. అందరూ చెప్పగలరా? అందరూ చెప్పలేదు, కొందరు మాత్రమే చెప్పగలరు. అంటే తాను చెప్పాలి అనుకునే విషయాన్ని ఏ సందర్భంలో ఏ శబ్ద రూపంలో ప్రయోగించాలని తెలిసి ఉండాలి. రాముడి గురించి చెప్పేటప్పుడు ఒకసారి రామ అని చెప్పాలి, దశరథ చక్రవర్తి కుమారుడు అని చెప్పేటప్పుడు దాశరథి అనే వాక్య ప్రయోగం చేయగలిగారు కదండి. దశరథస్య పుత్ర అని చెప్పడం కాదు, దాశరథి అని చెప్పగలగాలి. దాశరథి అంటే దశరథ కుమారుడు యొక్క, దశరథ చక్రవర్తి కుమారుడు అంటారు. అలాగే విదేహరాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాసాత్రి యొక్క పత్ని అని చెప్పినప్పుడు సీతాపతి అని చెప్పగలిగారు. అంటే సందర్భ ప్రకారంగా ప్రకరణాన్ని అనుసరించి ఏ సందర్భంలో తాను తెప్పదలుచుకున్న విషయాన్ని ఏ వాక్య రూపంలో ప్రయోగించాలో ఆ శబ్దాన్ని ప్రయోగించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాగ్విధాం వరం అంటే ఇంత అర్థం. అంటే సరస్వతి పుత్రుల్లో ఎంతో జ్ఞానం కలిగిన వారిలో ఈయన శ్రేష్ఠుడండి. కాబట్టి ఆచార్యుడు లక్షణాలు ఏంటి? చక్కటి జ్ఞానం ఉండాలి, అనుష్ఠానం కూడా ఉండాలి. స్వాధ్యాయం అంటే చెప్తున్నాం మనం, కానీ వేదాంతాన్ని అధికరించి చెప్పగలగడం, అధ్యాపన చేస్తూ ఉండాలి. అలాగే ఆచరణ యోగ్యంలో కూడా ఉండాలి. కేవలం చెప్తానని చదువుకున్నానంటే కుదరదు, ఇప్పుడు ఆచరణ కూడా చేయాలి. అంటే ఆ ఆచరణ, ఈ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే వాడు నిజమైన ఆచరణ. అందుకే అంటారు
ஞானமனுட்டானமிவை நன்னாகவே உடையனான உறவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமலா திருமாமகள் கொள்ளும் தானே வைகுந்தம் தரும் பரவானமாவని ఉపదేశ రత్నమావని చెప్తారు. జ్ఞానం అనుష్ఠానమివై నన్నాగవే ఉడయనాన. జ్ఞానము అనుష్ఠానము విషయాన్ని తెలుసుకోవడాన్ని ఆచరించగలగడం. నన్నాగవే ఉడయనాన గురవై అడైందక్కాల్. ఈ రెండున్నటువంటి ఆచారాన్ని మీరు ఆశ్రయిస్తే మనలో ఏ దోషాలు ఉన్నాయి అన్న విషయాన్ని శ్రీమన్నారాయణ చూడడు కదా. కాణినట్టి తేనార్ కమల తిరుమామహల్ కొడుగం. లక్ష్మీపతి శ్రీయపతి అన్న శ్రీమన్నారాయణుడు మనలో ఉన్న దోషాలను చూడకుండా తానే వైకుంఠం తరుం. తానే మోక్షాన్ని ఇస్తాడయా. ఎట్లా ఇస్తాడు మోక్షాన్ని? జ్ఞానము అనుష్ఠానము ఆచారాన్ని మనం ఆశ్రయిస్తే చాలు. మనలో చాలా దోషాలు ఉన్నాయండి, ఉండండి, పర్వాలేదు. మీరు ఆచార్య శ్రేష్టమైన ఆచారాన్ని మీరు ఆశ్రయిస్తే చాలు. ఆచార్య ముఖ్యత చూసి మిమ్మల్ని మనం గ్రహిస్తాం. అందుకని ఆచార్య పదం మన గురించి ఎవరు చెప్పినా కూడా రామానుజ విషయంలోనే ప్రవేశిస్తుందండి అని చెప్తారు. సాక్షాత్తు ఆదిశేషాంశం పరమాత్మతోనే కలిసినటువంటి వాడు, యథార్థ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి వాడు. అలాగే స్వాధ్యాయము తపస్సు కలిగినవాడు, తెలుసుకున్న విషయాన్ని చెప్పగలిగినవాడు మునిపుంగవః. ముని అంటే ఎవరు? మననశీల ముని అంటే ఎప్పుడు మననం చేసేవాడు. కేవలం తెలుసుకున్న విషయాన్ని ఇప్పుడు చదివానండి ఆయన పక్కన పెట్టేసి పోకుండా ఇప్పుడు దాన్నే మననం చేస్తూ దాంట్లోనే సంతరించేవాడు. ఏ పని చేస్తున్నా కూడా దానితో మన అనుసంధానం చేస్తూ ఉండేవాడు. మనకు కూడా మన ఆచారాలు ఏం చెప్తారంటే ఏది చేసినా కూడా భగవద్ ఆరాధన రూపంలో చేయండి అంటారు. మీరు చేసే వృత్తి కావచ్చు, మీరు చేసే వ్యాపారం కావచ్చు, మీరు చేసేటువంటి ఏ పనైనా కావచ్చు, భగవద్ ఆరాధన రూపంలో చేయండి. అస్తమానం మన పూజా మందిరంలో కూర్చొని పరమాత్మ చూసుకుంటలేం కదండి. లౌకికమైన విషయాలు ఉన్నాయి, సంతానం ఉంది, సంసారం ఉంది. గడవాలి అంటే ఏదో వ్యవసాయం చేయాలి, లేదా వృత్తి చేయాలి, ఏదో ఇంకా ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి. కానీ ఏది చేసినా కూడా భగవద్ ఆరాధన బుద్ధితో చేయండి అని. సంతానాన్ని కన్నా కూడా భగవద్ ఆరాధన బుద్ధితో చేయండి. ఆ వచ్చేటువంటి సంతానంలో ఉన్నటువంటి వాడు భగవత్ కైంకర్యంలో నాకు అనువర్తించుగాక అన్న బుద్ధితో చేయండి. సంపాదించిన డబ్బు దానం కోసం చేయండి. సంపాదించిన డబ్బులు కొన్ని ధర్మ కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి. బ్రాహ్మణులను గౌరవించండి. దిశానిర్దేశం, సమాజానికి దిశానిర్దేశం చేసేవాడు బ్రాహ్మణుడు. ఇవాళ వేదం రక్షింపబడుతుంది అంటే కారణం బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు లేకపోతే వేదాలు రక్షింపబడవు. బ్రాహ్మణుడు లేకపోతే దేవాలయాలు కాపాడబడవు. కాబట్టి దేవాలయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, బ్రాహ్మణులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. వారు ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు లేదా మనం వారి దగ్గర వెళ్ళినప్పుడు ఉత్తితో వెళ్ళకుండా కదా. శాస్త్రంలో కూడా ఒక మాట ఉంది, రిక్తహస్తేన నోపేయాత్ రాజానాం దైవతం గురు. అంటే రాజు దగ్గరికి వెళ్ళినా, పరమాత్మ సన్నిధికి వెళ్ళినా, ఆచార్య దగ్గరికి వెళ్ళినా కూడా రిక్తహస్తేన నోపేయాత్, ఉత్తితో వెళ్ళకూడదట. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి పొడమో నాకు సంబంధించిన దాంట్లో కొంచెం తీసుకుని వెళ్ళాలి. వారు మన ఇంటికి వచ్చినా మనం వారింటికి వెళ్ళినా కూడా కొంత బ్రాహ్మణులు దక్షిణ తాంబూలతో సత్కరించుకోవాలి. అది ఎంతైనా కావచ్చు. ఏమంటే దక్షిణ 500 పెడితే దక్షిణ 500 పెట్టచ్చు, 1,00,000 పెట్టచ్చు, 11 రూపాయలు పెట్టచ్చు, రూపాయి పావులను పెట్టచ్చు. కానీ సంప్రదాయం మన పెద్దలు అందిస్తూ వచ్చినప్పుడు అనుచారంగా వచ్చినప్పుడు సంప్రదాయం బ్రాహ్మణుని అలా దక్షిణ తాంబూలతో సత్కరించాలి. ఇది ధర్మం. వాళ్ళు కాపాడబడాలి, తద్వారా దేవాలయం కాపాడబడాలి, తద్వారా వేదం కాపాడబడాలి. ఇవన్నీ క్రియ ఒకదానికొకటి అనుసంధానం చేసుకొని మనకు పెద్ద అనుసంధానంగా ఇచ్చింది. ఇక మనం సత్సంప్రదాయం అంటున్నాం. దాయము అంటే ఏంటి? ఇవ్వబడుతుంది అర్థం కదా. దాయభాగం అంటే ఏంటి? అన్నదమ్ముల్లో పంచుకోగా వచ్చినటువంటి ఆస్తి. సంప్రదాయం బాగుగా ఇవ్వబడుతుంది. సత్ సంప్రదాయం పూర్వాచారుల ద్వారా చక్కగా అందింపబడుతుంది కదా. ఆచార పరివర్శలోనే பெரிய பெருமாள், விராட்டி, விஸ்வக்சேனர், நம்மாழ்வார், நாதமுனிகள், ఉయ్యకొండార్, మణక్కాళ్ళ నుండి ఆళవందార్, పెరియనల్లి, భగవద్ రామానుజర్, ఆ తర్వాత పట్టర్, నంజీయర్, నంబిళ్ళై, వడక్కు త్రివీధి పిళ్ళై, పిళ్ళైలోకాచార్యర్, తిరువాభుజ పిళ్ళై, మణవాడ మాముని. ఇది ఆచార్య పరివస్య. మణవాడ మామునితోని ఆచార్య అంతా కూడా రత్నారం పూర్తయిపోతుంది. అది పూర్వాచార్య క్రమము. వారి ద్వారా అంటే పెరియ పెరుమాళ్ శ్రీరంగనాథుల ద్వారా, శ్రీరమన్నారాయణ ద్వారా, లక్ష్మీలోకం ద్వారా ఆచారముగా మనకు అందిస్తబడుతూ వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. దాన్ని కాపాడుకునే ఒక స్థితిలో మనం ఉంటాం. తపస్వాధ్యాయతం తపస్వీ వాగ్విదాంబరం మననశీలి ముడిపుంగవః. ఎప్పుడు పరమాత్మ అంటే ధ్యానము కలవారు. ఇందాక మనం చెప్తున్నట్టుగా అధ్యాపనము చేయాలి, అధ్యాయము చేయాలి, యజ్ఞము చేయాలి, యజ్ఞము చేయించాలి, దానము చేయాలి. బ్రాహ్మణుల వాడు ఎంత పుచ్చుకుంటానికి కుదరదు, వాడు దానం చేయాలి.
వాడు సమాజానికి వచ్చి కొంచెం ఖర్చు పెట్టాలి, సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు కూడా పని చేయాలి. ఇవన్నీ మన శాస్త్రం ఉద్దేశింపబడాలి. ఇవన్నీ తెలిసిన వాడు ఆయన మళ్ళీ నారద మహర్షి రాగా తపస్వి అనేటువంటి వాల్మీకి మహర్షి ఇలా అడిగారు. మన గురించి మనం చెప్పుకునేటప్పుడు మహానుభావమైనటువంటి నేను, గొప్పవాడైనటువంటి నేను ఫలానా స్వాములు వస్తే ఇలా అడిగాను అని చెప్పుకుంటామండి. అసలు చెప్పుకోడు కదా. మరి ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్తూ తపస్వి అయినటువంటి నేను ఇలా అడిగాను అంటే ఇది స్వోత్కర్ష కాదండి, తన తాను గొప్పగా చెప్పుకున్నట్టు కాదు. తపస్వ అన్నదానికి అర్థము తపః స్వ, తపస్సే సొత్తుగా గలవాడు అర్థం. ఏం గలవాడు? తపస్సే సొత్తుగా గలవాడు. వాల్మీకి మహర్షుడు అలాంటి వాడే కదా, ఎప్పుడు నిత్యం రామధ్యానం వాడు. ఆ తపస్సే సొత్తుగా కలిగినవాడు అర్థం. తన గురించి దాన్ని గొప్పగా చెప్పుకున్నటువంటి అర్థంతో తీసుకోకూడదు. తపస్సే సొత్తుగా కలిగినవాడు, రాముణ్ణే ధ్యానంగా ధ్యేయంగా కలిగినటువంటి వాడు. నారద మహర్షి ఇలా ప్రశ్నించను. ఏమడిగాడండి? కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కష్ట వీర్యం. అస్మిన్ లోకే సాంప్రదంలోకే. అయ్యా, ఈ లోకంలో ఈ మాంస నేత్రాలతో నేను చూడటానికి వీలుగా ఉన్నటువంటి వాడు ఒక నరుడు, ఒక మానవుడు, ఈ 16 గుణములు కలవాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే నాకు వాడి గురించి నాకు తెలియజేయండి అన్నాడు. ఆయన రాముడే అని తెలుసు కదా. తెలిసిన ప్రశ్ననే ఆచారముఖత తెప్పించుకోవాలని అడుగుతున్నాడు. లేకపోతే ఈ ప్రశ్నే అసంగతం కదండి. ఇప్పుడు నారద మహర్షి ఎక్కడ ఉండేవాడు? దేవలోకంలో ఉండేవాడు. కానీ ఈ లోకంలోకి వచ్చేవాడు కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని, మీరు బాసంలో ఉండేవాడు. ఓకే, నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి అయ్యా హైదరాబాద్లో సింహని పార్కంలో బీరంగూడలో గొప్పవాడు ఎవరో చెప్పండి. ఏం ప్రశ్న ఇది అంటాను. నువ్వున్న ఏరియాలో గొప్పవాడు ఎవడని నువ్వున్న ఏరియాలో వాడు అడగాలి, కానీ బాసరలోని మమ్మల్ని మాకే తెలుస్తుందా? ఈ ప్రశ్ననే అసంగతం. గోవిందరాజు వ్యాఖ్యానంలో స్టార్టింగ్లో ఆక్షేపం. ఈ ప్రశ్న అసంగతం. ఎందుకు? ఎక్కడో దేవలోకంలో ఉన్నటువంటి నారదుడు భూలోకంలోకి వచ్చిన తర్వాత అయ్యా ఈ లోకంలో గొప్పవాడు ఎవడు, ఈ లోకంలో గొప్పవాడు ఎవడు అంటే సంగతంగా ఉండేది, సంబంధంగా ఉండేది. కానీ నారద మహర్షి పట్టుకుని ఈ లోకంలో, నేనున్న భూలోకంలో, అస్మిన్లోకి, నేనున్న లోకంలో, సాంప్రదంలోకి. ఏమండి, ఎప్పుడో కృతయుగంలో స్వామి నరసింహస్వామిగా వచ్చాడు, ఎప్పుడో వామనులాగా వచ్చాడు, త్రివిక్రములాగా వచ్చాడు అంటే చెప్పకుండా స్వామి ఈ లోకంలో అంటే కాలపరిచ్ఛేదం లేకుండా ఈ లోకంలో ఈ సమయంలో అర్థం అన్నమాట. అస్మిన్లోకే సాంప్రదంలోకి అంటే అర్థం. కాబట్టి ఎప్పుడో గడిచిన యుగంలో వాళ్ళు మీరు చెప్తారేమో, అలా చెప్పకూడదు. ఇప్పుడు త్రేతాయుగం నడుస్తుంది, ఈ యుగంలో ఉన్నటువంటి వాడు ప్లస్ నేను కళ్ళతో చూడటానికి వీలుగా ఉన్నటువంటి వాడు ఎవరున్నారు అని 16 ప్రశ్నల్లో ఓన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధర్మజ్ఞ. గుణవంతుడు ఎవడు, ధర్మజ్ఞుడు ఎవడు, ఇలా అడుక్కుంటూ వస్తున్నాడండి. నేను 16 గుణములు కలవాడు ఎవడు అన్నప్పుడు రకరకాల గుణాలు కనపడాలి కదా. మొట్టమొదటి గుణవాన్ అని అన్నాడు కదా. మరి గుణవాన్ అంటే ఏంటి అర్థం? గుణవాన్ అంటే ఏంటి? 16 గుణాలలో కొన్ని గుణాలు అడిగి 12:52 1 కడాఫ్. ఓకే కదా. ఈ యొక్క శ్లోకంతో సరిపోతుంది వాళ్ళ. గుణవాన్ అంటే ఎవరు అన్నది చాలా ముఖ్యం అండి. ఎందుకు ఇట్లా అడిగారండి? గుణవాన్ అంటే ఏంటంటే ఏ గుణాన్ని అయితే తలుచుకొని మాటికి తలుచుకోబడుతుందో, అంటే ఏ గుణం తలుచుకోవడం ద్వారా మాటికి ఆనందాన్ని పొందుతారో దానికి గుణము అని అర్థం. మామూలుగా కళ్యాణ గుణములు అంటే శుభమైన గుణములు అని అర్థం అన్నమాట. సో పునరావృత్తి మళ్ళీ దేనిగా తలుచుకొని ఆ తలుచుకోవడం ద్వారా ఆనందం కలుగుతుందో అలాంటి గుణానికి గుణవాన్. అలాంటి గుణములు ఎన్నో కలవాడు అన్నప్పుడు ఆ తర్వాత వీర్యవాన్, వీర్యవంతుడు ఎవడు, ధర్మజ్ఞుడు ఎవడు ఇవన్నీ అడిగారు కదా. మనం అన్నప్పుడు గుణవాన్ అన్నదానికి ఏదో ఒక ప్రకృష్టమైనటువంటి గుణం ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమిటా గుణం అంటే దాన్ని సౌశీల్యము అని చెప్పారు. ఏమిటన్నా గుణం? సౌశీల్యము అని చెప్పారు. ఇక్కడ 16 గుణాల్లో ముందుగా గుణవాన్ అనడంలో అర్థం తాత్పర్యం ఏమిటి అంటే సౌశీల్యం గలవాడు ఏమిటి సౌశీల్యం అంటే మళ్ళీ ప్రశ్న వేసుకుంటే మహతై మందై సహ నీరంధ్రేణ సంశ్లేష, ఇది సౌశీల్య. ఎంతో గొప్పవాడితో అయినా సరే, ఎంతో చిన్నవాడితో అయినా సరే అరమరికలు లేకుండా కలిసి ఉండే తత్వము, దానికి సౌశీల్యము. ఇంకా కొంచెం వివరించుకోవాలంటే ధనంలోను, కులంలోను, విద్యలోను, మూడిటి ద్వారా కదండి మనిషి గౌరవింపబడేది. ఒకటి గొప్ప కులం, అభిజాత్యం అంటారు. రెండవది విద్య, మూడవది ధనం.
ఈ మూడిట్లో ఎంతో గొప్పవాడైనప్పటికీ కూడా ఈ మూడిట్లో ఏమాత్రం పోలిక లేని సంబంధం లేని వాడి అతి చిన్నవాడితో కూడా అరమరికలు లేకుండా కలిసి ఉండే స్వభావానికి సౌశీల్యం అని పేరు. అంతేకాదండి, అలా కలిసి ఉంటూ నేను ఇంత గొప్పవాడిని, ఇలాంటి తక్కువ వాడితో కలిసి ఉంటున్నానన్న భావన కూడా ఉండకూడదు. అలాంటి దానికి సౌశీల్యం. అలాంటి వాడు రాముడు అని తాత్పర్యం. ఎవరితో కలుస్తున్నాడండి మనకు తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం నిర్ణయించాడు కదా. నిర్ణయించిన తర్వాత మరుసటి రోజు ఏమైంది, చక్కగా ఉపవాసం చేశాడు. ఆయన వశిష్ఠ మహర్షి చెప్పాడు, ఉపవాసం చేశాడు, రంగనాథుడిని ఆరాధించాడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆరాధనమూర్తి వారు రంగనాథుడు, ఆయన ఆరాధించాడు, వచ్చాడు. రాగానే అంతఃపురంలో దశరథ చక్రవర్తి కిరీటం లేకుండా జుట్టంతా ఇలా విరబోసుకొని మూర్ఛిని లేచిన వాడే హీనంగా ఉన్నాడు. ఆయన మాట్లాడడం లేదు. పక్కన కైకేయి ఉంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అమ్మ ఏం జరిగింది, నాన్నగారు ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా నాన్నగారు ఏం మాట్లాడడం లేదు, నువ్వు చెప్పవలసింది అంటే ఏం లేదు నాయన, పట్టాభిషేకం నీకు కాకుండా భర్తలు చేద్దాం అనుకున్నాము, నీకు సరదాగా 14 సంవత్సరాలు అడుగు పంపిద్దాం అనుకున్నాము. ఓ ఇంతేనా రాముడు, ఇంతేనా? చాలా సింపుల్గా చెప్పేసింది కైకేయి. నీకు పట్టాభిషేకం లేదు, అంతటితో ఆగలేదు, 14 సంవత్సరాలు వనవాసం. ఇది చెప్పడం కోసం మీ నాన్న కొంచెం ఇబ్బంది పడుతున్నాడయా. అమ్మ ఇది చెప్పడం కోసం నాన్నగారికి ఇబ్బంది పడుతున్నారా? ఇది చెప్పడం కోసం నువ్వు వరాలేవా నాన్నగారిని అంటే నా గురించి నువ్వు ఇంతనా తెలుసుకుంది, ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి ఋషిగా నేను తెలుసుకోలేదా నువ్వు? నాకు కౌశల్యంతో సుమిత్ర అంటారు, సుమిత్ర ఎంతనో కైకేయి అంటారు, కౌశల్య సుమిత్ర ఎంతనో దశరథ చక్రవర్తికి ఉన్నటువంటి 350 మంది భార్యలు నాకు అంతే. అంటే ప్రతి ఒక్కరిని కూడా తల్లిగానే చూసినాడు శ్రీరామచంద్రమూర్తి. దండ నాయకత్వము అంటారు. అంటే చక్రవర్తులకు బహుభార్యతత్వం ఉంటుంది. 350 మంది భోగపత్నులు, 3 మాత్రం పట్టభవిష్యులు. అంటే చక్రవర్తి కూర్చుంటే సింహాసనం మీద ఆయన పక్కన కూర్చోవడానికి 3 అర్హులు అనమాట. మిగతా వాళ్ళు భోగపత్నులు. అది సో ఆ యుగంలో అది ఓకే. చక్రవర్తికి 350 మంది ఉన్నారు, నాకు 3 తప్పేంటి, మనకు అక్కర్లేదు. మనకు ఒక్కరు ఉంటేనే కింద మీద అయిపోతున్నాం కాబట్టి మనకు అక్కర్లేదు, ఒక్కరు జాలు మాగి దాంట్లో మనకు గోల్డ్. సో విషయం ఏంటి ఇక్కడ అంటే ఈ 350 మంది భార్యలు కూడా శ్రీరామచంద్రుడు తల్లులాగానే చూశాడు. కాబట్టి రామ పట్టాభిషేకం భర్తలు చేయాలరా, నువ్వు వెళ్ళిపో అంటే ఒక మాట అంటే అయిపోయింది కదమ్మా, దానికోసం నువ్వు వరాలు ఎందుకు వేస్ట్ చేసుకున్నావు అడిగి, ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి ఒక ఋషిగా నన్ను తెలుసుకోలేదమ్మా అని ఏం పర్వాలేదు నేను వెళ్తాను బయటకు వస్తున్నాను. ఖమ్మ రామాయణంలో కంబర్ అనే ఒక మహర్షి వర్ణిస్తాడు. శ్రీరాముడు అంతఃపురంలో వెళ్తున్నప్పుడు కమలం వికసించినట్లుగా ఉంది నా మొహం, బయటికి వస్తున్నప్పుడు 1000 కమలాలు వికసిస్తే ఎట్లా ఉందో అట్లా ఉంది. అంటే ఏంటి అర్థం, ఏమాత్రం కూడా చలనం లేకుండా సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యే డహిమవానివా సంక్షేమ ప్రమాణంలో వస్తుంది. సముద్రం లాంటి గాంభీర్యం, సముద్రుణ్ణి రత్న గర్భుడు అంటారు. అంటే అనేక విలువైనటువంటి మణిమాణిక్యములు పగడము జాతిరత్నాలు అన్నీ కూడా సముద్ర గర్భంలో ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా సముద్రుడు గంభీరంగా ఉంటాడు అన్నమాట. సో ఆ లోతుకు వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనకు అందులో. సో ఇన్ని ఉన్నా కూడా గంభీరంగా ఉంటాడు. అనేకమైన చరిత్రరాశులు త్రిబిందురాలు నిర్బద్ధం అన్నీ ఉంటాయి. గంభీరంగా సముద్రుడు ఎట్లుంటాడు, ఏమాత్రం ఆ ముఖ వదనంలో ఆ కవళికలు లేకుండా చూసే వాళ్ళకి ఓ పట్టాభిషేకం లేదా, ఓ అడవులకు వెళ్తున్నాడా అన్న ఫీలింగ్ లేకుండా రాముడు చెప్తే కానీ తెలియనటువంటి స్థితిలో కౌశల్య వాళ్ళకి దగ్గరికి వెళ్ళాడు. ఆమె సంతోషించకుండా హారతులు ఇచ్చింది. ఇది చెప్పేదాకా ఆమెకి తెలియదు కదా. ఇక దగ్గర సీతాదేవి దగ్గర మాత్రం కాస్త బాధపడ్డట్టుగా మహర్షి వర్ణిస్తాడు. ఎందుకంటే భార్య దగ్గర ఏది దాచకూడదు, ప్రతి దాంట్లో ధర్మం, ప్రతి అడుగులో ధర్మం ఉంటుంది. శ్రీరామనగరంలో మీరు పరిశీలిస్తే, ఆచారం కింద సేవిస్తే బుద్ధం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్కి ధర్మం కనపడుతుంది. మొట్టమొదటి శ్లోకంలో కూడా ధర్మం కనపడుతుంది. పూజ్యులైన వాళ్ళు వచ్చినప్పుడు మనం కూర్చున్న ఆసనం కింద కొంచెం ఎక్కువ ఆసనంలో వాళ్ళు కూర్చోవాలి అన్న ధర్మం ప్రతిదీ అణువులో కనపడుతుంది. ఇక్కడ ధర్మం ఏమిటి, ఎక్కడ ఎవరికి ముఖకౌళికలు కనపడకుండా సొంత భార్య దగ్గర ఏది దాచకూడదు. కాబట్టి అక్కడ కొంచెం విషణ్ణంగానే కనపడతాడు రాముడు. అది తప్పదు, అక్కడ మనుష్య విడంబనంలో వచ్చాడు రాముడు. మనుష్యుడిగా అవతరించి ఆ ధర్మాన్ని అనుష్ఠించాలని వచ్చాడు కాబట్టి అలా కనపడాల్సిందే బాధపడతాడు. అడవులకు వెళ్ళారు. సుమంతుడు రథం నడుపుకుంటూ వెళ్ళాడు. దశరథుడు కింద పడి దొర్లి ఏడుస్తున్నాడు. ఆయన దొర్లి ఏడుస్తున్నప్పుడు ఆ మధ్య మొత్తం భయగా లేచింది పైకి. సుమంతుడు రథం నడుపుతున్నాడు. సుమంత్ర రథం ఆపు అని దశరథుడు ఏడుతున్నాడు. అయినా సరే రామచంద్రమూర్తి ఉన్నాడు. ఆ రథం వెళ్తున్నప్పుడు
ఆ దుమ్ము పైకి లేచి బాగా కొంత దూరం గుర్రపు డెక్కాల చప్పులు వినపడ్డాయి, కొంత దూరం రథం కనపడింది, ఇంకొంత దూరం జెండా కనపడింది, ఆ తర్వాత దుమ్మే కనపడింది, ఏమి కనపడింది. ప్రియవాచ్యాన్ని బిల్డ్ అయిన ఆచార్యులు వ్యాఖ్యానిస్తూ ఎందుకంటే అంత దుమ్ము లేచింది అంటే అయోధ్యని ఒక స్త్రీలాగా భావించారు. ఒక స్త్రీలాగా భావించి ఆ లేచిన దుమ్ముని కొమ్ములాగా భావించి రాముడు వెళ్ళిపోయిన అయోధ్యలో నేను ఉండడం ఎలా అని సిగ్గుతోని కొమ్ము కప్పుకున్నాడు అయోధ్య. ఎంత అందంగా వర్ణించారు చూడండి. ఆ దుమ్ము పైకి వేసిన దాన్ని ఆ స్త్రీ, అయోధ్య అనే స్త్రీ రాముడు లేని చూడడం నేనేమిటి, నాకు అసలు ఏమిటి ప్రయోజనం అని. ఎందుకు అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతీ చేవ సప్తైతే మోక్షదాయక. అంటే మోక్షాన్ని ఇచ్చే 7 అత్యంత పుణ్య ప్రదేశాల్లో అయోధ్య మొదటిది. అకారార్థో విష్ణు, మొట్టమొదటి అయోధ్య. రాముడు లేని అయోధ్యకి ఏమిటండి ప్రయోజనం, ఏమిటి గొప్పతనం ఏమిటి? అలా సిగ్గుతోనే అట్లా కప్పుకున్నాడు, అలా వర్ణించాడు. అలా వెళ్ళాడు. సుమంత్ర రథాన్ని ఆపాడు గంగా తీరంలో. ఇక గంగా తీరం దాటిన తర్వాత అడవి వస్తుంది. ఆ గంగా తీరంలో ఇంకా ఆపుకున్నారు. అక్కడ రథం దిగబోతున్నారు. నిషాదాధిపతి గుహుడు వచ్చాడు. శృంగిబేరిపురే తీరే, శృంగిబేరిపురం అని ఆ ప్లేస్ పేరు. శృంగము అంటే కుమ్ము అని అర్థం, శృంగి అంటే కుమ్ముడు కలది అని అర్థం, బేరము అంటే రూపము అని అర్థం. ఆ వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఒక జింక రూపాన్ని తయారు చేసి కుమ్ముడు పెట్టేసి దాన్ని ఒక చోట పెడతారు. పెట్టి వీళ్ళు ఎక్కడో దాక్కోనండి ఒక శబ్దాన్ని చేస్తారు. ఆ శబ్దం చేయడం వల్ల కొన్ని జింకలు చూసి ఇక్కడ ఏదో జింకలు ఉన్నాయని చెప్పి ఆ జింకలన్నీ వస్తాయి. ఆ వచ్చిన జింకల్ని ఉచ్చు వేసి వాటిని సంబంధించి వీళ్ళు జీవనాధారం గడుపుతూ ఉంటారు. కాబట్టి శృంగిబేరిపురం అని పేరు. అలా వేట వృత్తిలో ఉండేటువంటి గుహుడు. అలాగే గంగా తీరంలో ఉండడం వల్ల ఈ వేట వృత్తితో పాటుగా సైడ్ బిజినెస్. ప్రతి ఒక్కడు ఒక తృప్తి ఉంటాడు. వాడికి సెకండ్ ఏదో కావాలి, తృప్తి ఉండడు. వాడు ఏం చేస్తుంటాడు, ఈ పడవలతోనే దాటించాడు అనమాట. ఈ వేట వృత్తి కాకుండా ఈ గంగా తీరంలో పడవలు వేసుకొని వాళ్ళని ఇంటి దాటిస్తూ ఉంటాడు. ఇది ఒక ఈ 2 పనులు చేస్తూ ఉంటాడు. రామచంద్రుడు వచ్చాడు అని తెలుసుకొని గుహుడు అక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు. వెంటనే రామచంద్రుడు లక్ష్మణ గుహుడు వస్తున్నాడు అని చెప్పి ఇద్దరు కలిసి దిగి రథం నుంచి దిగి ముందుకెళ్ళి గుహుడిని ఆలింగనం చేసుకుంటాడు. గుహుడిని ఆలింగనం కౌలించుకొని మమ ఆత్మ సమస్వత లక్ష్మణ, ఈయన నా ప్రాణమిత్రుడురా, నీకు అన్నయ్య లాంటి వాడు. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, సౌశీల్యం అనే గుణం గురించి చెప్పుకుంటాం కదా. అభిజాత్యం గుణంలోనూ విద్యలోనూ ఐశ్వర్యంలోనూ ఏమాత్రం పోలిక లేని తనకన్నా తక్కువ వారితోని అలమరికలు లేకుండా కలిసి ఉండుట. గూడు విషాదాధిపతి, వేట వృత్తులు 2 వాళ్ళకి అధిపతి వాడు. పడవలను దాటించేవాడు. కనీసం మనలాగా ఒక ధోతి ఉత్తరేమో ఒక షర్టు ప్యాంటు కూడా ఉంటుంది. అడవిలో ఉండేవాడికి ఉంటుంది, ఇంకా ఏదో పట్టుకొని ఉంటారు. పడవలను దాటిస్తూ ఉండేవాడికి మోకాళ్ళ వరకు బురద ఉంటుంది. అలాంటి వాడిని దగ్గర రాణిస్తామండి మనం. అలా కౌలించుకొని తమ ఆత్మ సమస్యత ఒరే నా ప్రాణమిత్రుడురా, నీకు అన్నయ్య లాంటి వాడు అని ఇంకో మాట అన్నాడు. గుహుడు తమ ఏవో తీసుకొచ్చి పెట్టి పరిచయం చేద్దాం అనుకున్నప్పుడు చాలా తృప్తి కలిగింది గుహ నాకు. రామా, నేను ఏ పరిచయం చేయకముందుకు తృప్తి కలిగింది ఎట్లా అంటావయ్యా, నువ్వు స్వీకరించాలి అంటే ఏంటా, నువ్వేం చేయలేదా? అభ్యాం అధిగమనాచేవ స్నేహ సందర్శనేనచ, నన్ను దర్శించడం కోసం, స్నేహితుడిని నన్ను చూడడం కోసం నడుచుకుంటూ వచ్చావు కదయ్యా. రెండు గుహుడు అచ్యుతగారు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, రాముడు ఇక్కడ ఉన్నాడు. 2 అడుగులు నడుచుకుంటూ వచ్చాడండి. ఆ 2 అడుగులకే ఫ్లైట్ కావాలా, కారు కావాలా, మట్టి కావాలండి? 2 అడుగులు నడుచుకుంటూ వచ్చినందుకే నడుచుకుంటూ వచ్చావా నా గురించి, అంతకన్నా నాకేం కావాలి, అక్కడ ఉండిపోయింది. అంటే ఏమాత్రం తన యొక్క విద్యలో కానీ ఎటువంటి దాంట్లో సంబంధం లేని వాడి యొక్క నిషాదాధిపతిని కౌగులించుకొని నా తమ్ముడు నీకు అన్నారా అని లక్ష్మణ స్వామి చెప్పాడు. మీరే ఆలోచించండి, మీతో పాటే భాషలో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఎవడో ఉన్నాడు. మీరు ఏదో మన మీద హైదరాబాద్ వెళ్ళాడు, కళామందిలో షాపింగ్ కోసం మీరు వెళ్ళాడు. కర్మకాలు 10th క్లాస్ ఫెయిల్ అయిన మీ ఫ్రెండ్ ఎవడో అక్కడ బజ్జీల పట్టి పెట్టుకుంటున్నాడు. వాడు బజ్జీ బండ్లో పానీపూరి పట్టి పెట్టుకుని ఉన్నాడు. వాడిని చూడడం ఆలస్యం. ఈ భారతం మీరు పక్కన ఉన్నప్పుడు వాడు కనపడకుండా వెళ్ళిపోతుంటారు కదా. వాడు కనపడితే వాడు ప్రకటించడం అనుకోండి మనం నామోషి కదా. ఆ గప్చిప్ వేసేవాడు, మిర్చి బజ్జీ వేసేవాడు, వాడు చూస్తే వీటి ఫ్రెండ్ని పరిచయం చేయాలి ఇప్పుడు నా భార్యకి అని మనం ఎంత నామోషి పడతాం. మరి అలాంటిది ఒక వేటవృత్తిలో ఉన్నటువంటి వాడిని, పడవలు నడిపించేవాడిని, వాడిని పట్టుకొని మన ఆత్మ సమస్య కహాన్నాడంటే రాముడు ఎంత గొప్పవాడు. రాముడి యొక్క సౌశీల్యం ఎంత గొప్పది అంటే అక్కడ రాముడు చూసేది ధనమా, కులమా,
ఐశ్వర్యం అంటే కాదు. నిష్కళమైనటువంటి భక్తి, ప్రేమ, భక్తిస్తూ ప్రీతి విశేష, ప్రీతి ప్రేమ అండి. భగవంతుని మీద ఏ కల్మషం లేని ప్రేమ అంతే. ఆయన 100 కొబ్బరికాయలు, ఈ కోరిక తీరాలి. ఆయన గుండు చేయించుకుంటారు, ఈ కోరిక తీరాలి. ఆయన ఈ కోరిక తీరితే పక్కింట్లో వాడు గుండు కొట్టిస్తాడు, ఇదొక కోరిక. కాబట్టి ఇలాంటి కోరికలతో ఎంత దీనికి మనో వ్యాపారం అని పేరు. మనో వ్యాపారం అంటే ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, అలాంటి ఏమి లేకుండా రాముడిని సేవించాలి అనే ఆ బుద్ధితోని, ఆ ప్రీతితో వచ్చాడు గుహుడు. రాముడు వస్తున్నాడు అని తెలిసి జుంటి తేనె, చక్కటి పళ్ళు తీసుకుని ఎదురులో వచ్చాడు. చాలా దాంతో గుర్తుపడ్డాడు, మా ఆత్మ సమస్య. అందుకే మన పెద్దలకు మాట్లాడతారు, ఒరే పరమాత్మ వైపు నువ్వు కడుగు వేస్తే చాలుగా, ఆయన 10 అడుగులు వేస్తాడు. మనం 10 అడుగులు కాదండి, నా తమ్ముడు అని చెప్తున్నాడు. రాముడు తమ్ముడు, మీరు కాగలరా? నేను కాగలరా? ఎవరైనా కాగలరా అండి? అవి కూడా ఎవడు కారణం? నిష్కామమైనటువంటి ప్రేమ, నిశ్చలమైన భక్తి, ఇది సోషల్. ఆ తర్వాత సుగ్రీవుడితో మైత్రి చేశాడు. ఎవడు సుగ్రీవుడు? బాణవుడు, కోతి కదండి. నీ చేతిలో జాంపండు ఉంది, నీ వైపు వస్తుంది. నా చేతిలో ఏదో నటుబడి ఉంది, నా వైపు దూకుతుంది. ఈ చెట్టు మించి ఆ చెట్టుకు దూకేటువంటి చంచలమైన స్వభావం. ఇక్కడ కాసేపు ఉంటే అక్కడ కాసేపు, అక్కడ కాసేపు ఉంటే అక్కడ కాసేపు. అలాంటి వాళ్ళతో కూడా మైత్రి చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు కదా. సుగ్రీవుడితో కూడా మైత్రి చేసుకున్నాడు. అంటే ఒక తిరియక్తో కూడా మైత్రి చేసుకున్నాడు. ఎంత సౌశీల్యం! ఏ సుగ్రీవుడు ఏమన్నా చక్రవర్తా? సుగ్రీవుడు ఏమన్నా విద్యలో కానీ ఐశ్వర్యంలో కానీ రాముడితో ఏమన్నా సమానమైన వాడా? ఇవన్నీ నిషేధాధిపతి కాదు, సుగ్రీవుడు కాదు, రాక్షసుడితోని కూడా స్నేహం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. విభీషణుడితో స్నేహం చేసుకున్నాడు. ఎక్కడ? సముద్ర తీరంలో ఉన్నారు. ఎవరు? రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, జామవంతుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, వానరమంతా ఉన్నారు. సీతామరణం జరిగింది, సేతు నిర్మించాలి, వెళ్ళాలి, యుద్ధం చేయాలి, రావణాసురుడు సంహరించాలి, సీతాదేవిని తీసుకొని రావాలి. యుద్ధం ప్రారంభ సేతు నిర్మించే సమయంలో కరెక్ట్గా ఆ టైంలో అంతరిక్షగత శ్రీమాన్ అన్నట్లుగా సభలోంచి లేచేశాడు. ఎందుకు లేచాడో రేపటి రోజున మనం చూద్దాం. రేపటి రోజున టాపిక్ విభీషణ శరణాగతి. శ్రీరామాయణంలో శరణాగతి, విశేషించి విభీషణ శరణాగతి రేపటి రోజున టాపిక్. అందులో చాలా వివరంగా వస్తుంది ఎందుకు విభీషణుడు వచ్చాడు అన్నది. సరే, అధర్మమైనటువంటి రావణాసురుడు తీసుకొని వచ్చేసాడు. ఉత్తరం తీరమాసాధ్య, ఆ ఉత్తర తీరంలో నిలబడ్డాడు. 4 రాక్షసులతో వచ్చాడు. విభీషణుడు మధ్యలో ఉన్నాడు, 4 రాక్షసులు వెనకాల ఉన్నాడు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతు మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. అయ్యా, నేను విభీషణుడిని అన్ని లోకములకు ఆశ్రయించే ఉండి రామచంద్రుని శరణు కోరి వచ్చాను. నివేదయతు మాం క్షిప్రం. క్షిప్రం అంటే ఏఎస్ఏపి, వెంటనే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవుతాయి. వెంటనే వెళ్ళి నివేదించండి, విభీషణం ఉపస్థితం, విభీషణుడు వచ్చాడని చెప్పండి. ఏమంటే కరెక్ట్గా యుద్ధం జరిగే సమయంలో అక్కడి నుంచి ఎవరైనా వస్తే ఎవరైనా ఒప్పుకుంటాడా? కరెక్ట్గా ఎలక్షన్ టైంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారితే నమ్ముతారండి ఎవరైనా? అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ క్షణంలో వచ్చేసాడు. ఏం చేయాలి? తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా? అది రేపటి రోజు చూద్దాం. ఎలా తీసుకోవద్దు అని కొందరు అన్నారు, విభీషణుడు తీసుకోవచ్చు అని కొందరు అన్నారు. శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడో రేపటి రోజున చూస్తాం మనం. సో ఏదో ఒకటి మొత్తానికి జరిగింది. రాముడు ఏదో కొన్ని నీతి కథలు చెప్పాడు. చెప్పి ఆశ్రయించినటువంటి వాడిని వదలరాయన. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వటం మమ మిత్రభావేన సంప్రాప్తం నత్యజయం కథంచన దోషో యది సత్యాత్ సదా మేతదర్హితం. వాడు మిత్రభావంతోనే, వాడు ఫ్రెండ్ అని కాదు, మిత్రభావంతో వేషంతో వచ్చినా చాలు, వాడిలో ఎన్ని దోషాలున్నా సరే నేను స్వీకరిస్తాను. సకృతేవ, సకృత్ అంటే ఒక్కసారి అడుగుతాను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే, ఒక్కసారి శరణాగతి చేస్తాను. రామా నేను నీ వాడను, ఒక్కసారి చేస్తే శరణాగతి చేస్తే చాలు, వాటిలో ఎన్ని దోషాలు ఉన్నా సరే నేను పట్టించుకోను, వాడిని నేను కాపాడియే తీరుతాను అన్నాడు రామచంద్రమూర్తి. ఏదతో వ్రతం నా వ్రతమయ్యా అన్నాడు. వ్రతం అంటే నా నియమం అని అర్థం. నేను కాపాడే తీరుతాను అన్నాడు. అంటే విభీషణుడిని కూడా తీసుకున్నాడు. ఎవరు విభీషణుడు? సాక్షాత్తు తన భార్యని అపహరించేటువంటి దుర్వృత్తులు, దుర్మార్గుడైనటువంటి రావణాసుడి యొక్క సొంత తమ్ముడు కదా. కులాదేవి కూడా తిరుప్పాయలో రావణాసుడు చెప్పినప్పుడు ఉళ్ళింబాకిండానై పొల్లవరక్కనై కిళ్ళి కళంగానై కీర్తివై పాడిపోయి, పొల్లవరక్కనై దుష్టుడైనటువంటి ఆ దక్షిణ లంకున్నటువంటి రావణాసుడిని చీల్చినటువంటి రాముడు స్థితిస్తున్నాము అంటే వాడి పేరు చెప్పడానికి కూడా
ఇష్టపడలేదు గోదావరి. కొల్ల అరక్క, అరక్క అంటే రాజు అడుగుతాడు, కొల్ల అంటే దుష్టుడు అనుకుంటే అడుగుతాడు. దుష్టుడు అనుకుంటే రావణాసుడు. వాడు పేరు చెప్పడానికి కూడా మన పూర్వచారులు ఎవరు వాడాటం ఎంత అసహించుకుంది అంటే, మరి అలాంటి వాడు తమ్ముడు వచ్చినప్పుడు వాడిని కూడా తీసుకున్నాడు రావణాసుడు. వాడు కూడా తీసుకున్నాడు అంటే ఒక ఊడితోని, ఒక నిషాదాధిపతితోని, ఒక సుగ్రీవుడు తిరియక జంతువుతోని ఒక రాక్షసుని కూడా కలుపుకున్నాడు. అలాంటి వాటితో కూడా అరమరకం లేకుండా ఉన్నాడు. పాపం విభీషణుడు నిల్చున్నాడు, వీళ్ళు ఏదో తీసుకోవాలా వద్దా కాస్త ఏదో తాత్సారం అయింది, చివరికి రా అని అన్నారు. విభీషణుడు పక్కన కూర్చోబెడుతున్నాడు. రాముడు కూడా బాధ, అయ్యో బాబు విభీషణుడు శరణాగతి కోరితే కొంచెంసేపు వెయిట్ చేయించాల్సి వచ్చింది, బాధ. కొంచెం కూర్చున్న తర్వాత, నాయన నువ్వు ఇంతసేపు వెయిట్ చేసావు నాకు నచ్చలేదు అనే విషయాన్ని బయటికి డైరెక్ట్గా చెప్పకుండా, విభీషణ అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా, నేను నీకోసమే వచ్చానయ్యా రావుతున్నాను, నేను నీకోసమే వచ్చానయ్యా. విభీషణుడు, రామ చెవులో పువ్వు అంటే ఓకే కానీ మరీ క్యాలిఫ్లవర్ పెడితే ఎట్లానయ్యా, మరి క్యాలిఫ్లవర్ ఆ మాట అనలేదు కానీ అట్లా చూశాడు అన్నమాట. అట్లా చూసేసరికి ఒక మాట అంటున్నాడు. ఇది కంబరామాయణం, వాల్మీకి రామాయణంలో లేదు, కంబరామాయణంలో చాలా అద్భుతంగా వర్ణించాడు అనమాట కంబడు. కానీ చెప్తూ ఉన్నాడు, ఇలా చూశాడు, నా కోసం వచ్చా అని చెప్తున్నావు, ఇది నమ్మాలా అన్నట్టుగా విషయం చూస్తే అప్పుడు రామచంద్రమూర్తి చెప్తున్నాడు, గుహనోడు ఐవరాను మున్బు ఇన్ను షూడ్వాన్ మహనుడు అరువరాను ఎమ్ముడయ్య నిన్నుంద అహమణ కాదనయ నిన్నుడు ఎడువరాను. రావడం పాశురం ఎవడు దీని అర్థం అంటే, భీషణ గుహనోడు ఐవరాను, గూడు చేత ఐదుగురు అయ్యాము. మా నాన్నగారు దశరథ చక్రవర్తి, సంతానం కలగలేదు. 60,000 సంవత్సరాల వయస్సు ఆయనకి. రాముడు పుట్టిన సమయానికి దశరథ చక్రవర్తి వయసు ఎంత? 60,000 సంవత్సరాలు. అంటే ఆ యుగంలో అంత ఆయుర్దాయం ఉంది. కృతయుగంలో 1,20,000, 1,30,000, 1,70,000. త్రేతాయుగంలో 60,000, 70,000, 80,000. ద్వాపరయుగంలో 150, 200 సంవత్సరాలు. కలియుగంలో శతమానం భవతి 100 సంవత్సరాలు. మనం 60, 70 ప్రాక్టికల్గా అంటున్నాం కానీ 100 సంవత్సరాలు వేదని చెప్పింది. వింటామో లేదో తర్వాత 60,000 సంవత్సరాల దశలో ఎలా ఉన్నాయండి అంటే ఆ యుగంలో అట్లా ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ లేవు. క్యాండిల్స్ పెట్టి పుష్పను ఊతే 60,000 క్యాండిల్స్ ఊదేసరికి అప్పుడే తద్విష్ణు పరమం పదం. క్యాండిల్స్ పెట్టి ఊదే సంప్రదాయం లేదు. ఇంకో దిక్కుమాల సంప్రదాయం ఉంది, క్యాండిల్ మ్యాజిక్ క్యాండిల్స్ అంటారు. ఊదిన బుద్ధి వస్తుంటుంది, అది ఊతాడు మళ్ళీ వస్తుంది. అది ఊతూ కూర్చోవాలంటే మీరు ఇమాజిన్ చేయండి, 60,000 క్యాండిల్స్ ఊదాలంటే దశరథ చక్రవర్తి అప్పుడే. కాబట్టి ఆ సంప్రదాయం లేదు కాబట్టి పాత సంప్రదాయం 60,000 సంవత్సరాలు ఉన్నాడు. పిల్లలు కలగలేదు, ఏదో ఏదో చేశాడయా, పుత్రకామేష్టి చేశాడు, పిల్లలు పుట్టాడు. మరి ఇంత చేస్తే యజ్ఞభూషుడు వచ్చి ఇంత బంగారు పాత్రలో ఒక బాసం ఇచ్చాడు. అది కాస్త మా ముగ్గురులో పుచ్చుకుంటే నలుగురమే పుట్టాడు. ఎంతమంది పుట్టాం? నలుగురమే పుట్టాం. మన అడగారంటే, హే రామ వెళ్ళరా, వెళ్ళి సోదరులు సంపాదించుకోండి రా, తమ్ముళ్ళు సంపాదించుకోండి రా అన్నాడు. అనగానే మేము బయలుదేరామయ్యా. గుహనోడు ఐవరాను, గంగా తీరంలో గుహుడు కలిసింది రాదా, 5గురం అయ్యాము చెప్పాడు కదా. మా ఆత్మ సమస్యగా లక్ష్మణ వీడు నాకు తమ్ముడు రా, నీకు అన్నయ్య అంటున్నాడని చెప్పాడా లేదా? మరి గుహుడితోని 5గురం అయ్యాము. కున్ను షూల్వాన్ మహరుడు అరువరాను. కున్ను అంటే పర్వతం అర్థం, షూల్వాన్ అంటే తిరుగువాడు అని అర్థం. అంటే మేరు పర్వతం చుట్టూ తిరిగేవాడు ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడు యొక్క అంశతో జన్మించిన వాడు ఎవరు? సుగ్రీవుడు కదా. కున్ను షూల్వాన్ మహనుడు ఆయన కొడుకు చేత, అంటే మేరు పర్వతం చుట్టూ తిరిగేటువంటి సూర్యుడు యొక్క అంశ చేత జన్మించినటువంటి సుగ్రీవుడి చేత అరువరాను, అరుగురమయ్యాము. ఎప్పుడయ్యా అన్నిల్వంద నాతో ప్రేమతోని ఆ తీరం నుంచి ఈ తీరం దాకా వచ్చావే, ఉమ్మడయ్యా ఎడువరాను, నువ్వు నీతో కలిపి 7గురమయ్యాము. ఈ విషయాన్ని విన్నటువంటి మీ నాన్న సంతోషిస్తాడు. ఈ విషయాన్ని విన్న మీ నాన్న దశరథుడు తండ్రి, ఎవరికి? రాముడికి తండ్రి. కాబట్టి ఈ విషయం విన్న మా నాన్న సంతోషిస్తాడు అనొచ్చు కదా, అనలేదు. ఇప్పుడు నిన్ను చంపడం కాబట్టి ఈ విషయం విన్న మన తండ్రి సంతోషిస్తాడు అనలేదు. ఈ విషయం విన్న మీ నాన్న సంతోషిస్తాడు అంటే అక్కడ ఎంత డైరెక్ట్గా నువ్వు నా తమ్ముడు అని చెప్తున్నాడు చూడండి. ఇది సౌశీల్యం అంటే తన సొంత భార్యని అపహరించినటువంటి దుర్మార్గం రాక్షసుడు ఒక తమ్ముడిని కూడా చేరదీశాడు రామచంద్రుడు. తన యొక్క అభిచరణంలో, కులంలో కానీ, విద్యలో కానీ, ఐశ్వర్యంలో కానీ ఏమాత్రం సంబంధం లేనటువంటి
అసలు గుణాల్లో వీటిలోనే సంబంధం లేదంటే గుణాల్లో ఎటువంటి సంబంధం లేదు, చాలా నిమ్న స్థాయి కింది వాడుతో కూడా అరమరకలు లేకుండా ఉన్నటువంటి ఒక స్థితి శ్రీరామచంద్రమూర్తి. అందుకనే కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవంతుడు ఎవడయ్యా అంటే ఇది అర్థం, సౌశీల్యవంతుడు ఎవరు. దీన్ని వివరించడం కోసం ఇంత విషయం చెప్పాలి. గుణవాన్ కశ్చ వీర్యవాన్, వీర్యవంతుడు ఎవడు అయిపోయింది. ఈ శ్లోకంతో ముగించుకుంటాం. ఎవడు వీర్యవంతుడు అంటే, వీరుడు అంటే ఎవడు అంటే, వీరుడు అంటే గొప్ప పరాక్రమం కలిగినవాడు అని ఒక అర్థం, బాగా యుద్ధం చేయనివాడు ఒక అర్థం. అసలైన అర్థం ఏంటంటే యుద్ధంలో జరబడినప్పుడు ఎటువంటి వికారాన్ని పొందనివాడు అని అర్థం. వికారం అంటే సాపాటు చేసి, ఆ తర్వాత మళ్ళీ బిర్యానీ తిని, ఆ తర్వాత మళ్ళీ మజ్జిగ తాగి, ఆ తర్వాత గులాబ్ జామ్ తిని, ఆ తర్వాత రసమల్లాది అంటే కడుపు దుఃఖం చూసారా వికారం. అది కాదు ఇక్కడ అర్థం. వికారం అంటే మార్పు అని అర్థం. ఏమర్థం? మార్పు అని అర్థం. అంటే యుద్ధంలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత యుద్ధంలో ఎదురుగా ఉన్నటువంటి వాడి చేతిలో ఏ ఆయుధాలు ఉన్నాయో చూసి ఏమాత్రం అదరకుండా బెదరకుండా వాళ్ళకు చొచ్చుకుపోయి యుద్ధం చేసేవాడు. దానికి వీర్యము అని పేరు కదా. ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత వాళ్ళు అమ్మ వీటి దగ్గర AK-47, వీటి దగ్గర కత్త, వీటి దగ్గర ఇంకేదో ఉందా అని చూసి భయపడకుండా ఏమాత్రం కథ మార్పు లేకుండా అంతే ధైర్యంతో అంతే పరాక్రమంతో చొచ్చుకుపోయి లోపలికి వెళ్ళి యుద్ధం చేసేవాడు. దానికి వీర్య. పూర్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవర్త. ధర్మజ్ఞుడు ఎవరు? సత్యవాక్ పరిపాలన ఎవరు? ఎటువంటి కష్టం వచ్చినా సరే సత్యం మాట్లాడిన మాటలు తప్పని వాడు ఎవరు కదా. మనం ఒక మాట ఇచ్చాం, మనం మాట ఇస్తే కూడా అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మనకు అనుకూలంగా ఉంటే అవుతుంది, మనకు అనుకూలంగా లేకపోతే అవుతుంది. ఏదో సహాయం కూడా ఇచ్చారు, ఫలానా మంత్లో మీకు సహాయం కావాలి, చేస్తానండి అండి, మాట ఇచ్చాం. కరెక్ట్గా మంత్ అంటే నాకు 10,000 అవసరం పడ్డాయి, అయ్యా 10,000 అవసరం పడ్డాయి అన్నారు, అక్కడ లేవండి అన్నారు. మళ్ళీ మంత్ తిరిగితే మీరు సహాయం కోసం వచ్చారు, మీరు మాట ఇచ్చారు కదండి అంటే నేను 10,000 అడిగాను కదా, ఇవ్వలేదా, నేను చేయను. సో మనం ఇచ్చే మాటలు ఇట్లాంటివి. అంటే మనకు అనుకూలంగా ఉంటుందేమో సత్యవాక్ పరిపాలన ఉంటాము, మనకు అనుకూలంగా లేకపోతే సత్యవాక్ పరిపాలన ఒక అర్థం. రెండో అర్థం అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న, అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న మాట తప్పనివాడు, ధర్మజ్ఞుడు, ధర్మమేనే నిరతి కలవాడు. జాబాలి వృత్తాంతం వింటే తెలుస్తుంది. జాబాలి రాముడికి ఒక మంచి డిస్కషన్ అవుతుంది. ఎప్పుడు చిత్రకూట పర్వతంలో శ్రీరామచంద్రమూర్తి ఏం చేసి ఉంటారు, వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఎవరందరూ కలిసి భరతుడు వచ్చిన తర్వాత భరతుడు ఆలోచించి అసలు రాముడిని రాజ్యం అంటే నా ముఖం, నేను ఇట్లా రాజ్యాన్ని చేస్తాను, ఇక్ష్వాకు వంశంలో జేషుడే కదా చేయాల్సింది, పెద్దవాడే కదా, ఇప్పుడు ఏదో మాట ఇచ్చాడు వనవాసానికి వెళ్ళాడు అంటున్నాడు, నాన్నగారే లేనప్పుడు ఆయన మాట ఏం జరుగుతుంది, కాబట్టి రాముడు రావాలి అన్న ఒక ఆలోచనతో ఎలాంటి రాముడిని తీసుకొని రావాలి అని ఈయన బయలుదేరుతాడు. ఈయన ఒక్కడు బయలుదేరకుండా వశిష్ఠై ప్రభుగై ద్విజై, వశిష్ఠుడు అనేక మంది బ్రాహ్మణులు, 3 తల్లులు అందరూ తీసుకుని ఉంటున్నాడు. ఎందుకంటే ఇంతమంది వెళ్ళాలి అంటే నమ్మిళ్ళే అని ఆచార్యులు ఒక మాట చెప్పాడు. ఈ నురువన్ కண்ணில் కన్ననీరు పొరుక్క మాట్లాడవరు ఇత్తన పేరు ఆక్షామే కండాలు మీలాదరెవరు. రామచంద్రమూర్తి భరతుడి కళ్ళల్లో ఒక నీళ్ళ చుక్క కనపడితే సహించలేదు. తమ్ముళ్ళ కళ్ళ నీళ్ళు చూస్తే సహించినటువంటి వాడు ఇంతమంది కళ్ళలో నీళ్లు కనపడితే రాముడు రావాలి అంటే ఒప్పుకోకుండా ఉంటాడా, ఎట్లానో ఒప్పుకుంటాడు అని ఇంతమంది తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి రాముడు రావాలి, నాన్నగారు పోయారని చెప్పారు, బాధపడ్డాడు, ఏదో జరిగింది. ఆ తర్వాత మరి ఆయనే లేనప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏమయ్యా అంటే ఈ మొత్తం లోకం కూడా ధర్మము సత్యం నుండి మించి ఉన్నది, ధర్మము సత్యమైన పరిపాలన ఎవడున్నాడో వాడే గౌరవింపబడతాడు, ధర్మాన్ని ఆచరించిన వాడు అసత్యాన్ని పలికేవాడిని చూస్తే జనులు అసహించుకుంటారు. ఎట్లా ఒక విషసర్పాన్ని చూసి ఎంతైనా భయపడతారో అట్లా భయపడతారు. ఎవరిని చూస్తే ధర్మాన్ని ఆచరించిన వాడిని, అసత్యం పలికేవాడిని చూస్తే అట్లా భయపడతారు. కాబట్టి ఓ భరత ఇది తప్పు, నేను మాట ఇచ్చానంటే అది చేసి తీరవలసింది. జాబాలి నుండి ఏవైనా మాట నిజంగా చక్కటి యవనంలో ఉన్నావు, చక్కటి రూపంతో ఉన్నావు, సుఖ సంతోషాలు రాజ్యాన్ని అనుభవించాల్సింది పోయి ఎప్పుడో నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఆయన చనిపోయిన తర్వాత ఇంకా అడవులు పెట్టుకొని తిరుగుతూ ఉంటావు ఏంటి, నాన్న చెల్లు కట్టుకొని ఏం అవసరమా నీకు ఇది, నువ్వు రావాల్సింది. అసలు రామ అంటా కానీ ఏదో తద్దినాలు పెట్టడము, ఎవరో వెళ్ళిపోతే బ్రాహ్మణులు పిలిపించి చక్కగా భోజనాలు పెట్టడము, వాడికి ఏదో తృప్తి కలుగుతుంది అంటాడు. ఎంత అంత నాన్ సెన్స్ అంట. జాబాలి మాట్లాడుతుంది, ఈ మాట్లాడుతుంది రామాయణంలో ఉంది, మీరు చదవండి. ఎప్పుడో గతించిన వాళ్ళ కోసం నాస్తికవాదం, ఎప్పుడో పోయిన వాళ్ళ కోసం నీ బ్రాహ్మణులు పిలిపించి భోజనం పెట్టడం, బ్రాహ్మణ బొచ్చలు నింపడం తప్ప ఏం లేదా ఎదురు త్రాషి అంటాడు. లేకపోతే నువ్వు చెప్పు, ఇప్పుడు పని మీద ఢిల్లీ వెళ్తున్నాడు,
వాడు ఢిల్లీ వెళ్తున్నప్పుడు వాడు ఢిల్లీ వెళ్ళడానికి దారిలో కావాల్సిన ఆహారం వాడు పట్టుకొని వెళ్తున్నాడు. ఆ పట్టుకెళ్ళే వాడిని ఆహారం పట్టుకోకుండా ఒక బ్రాహ్మణుడు గురించి ఢిల్లీ వెళ్తున్నాం మా కొడుకు గురించి వాడు కడుపు నిండాలి అక్కడ మీ ఇంట్లో బ్రాహ్మణ భోజనం పెట్టండి వాడు కడుపు నిండుతుందా? తిండదు. అలాంటప్పుడు పోయిన వాళ్ళ గురించి నువ్వు పిండం పెట్టాడంటే ఇదంతా ఏంటి తప్పు అని మాట్లాడుతున్నావు కదా. బ్రాహ్మణుడు ఎవరికైనా కోపం వస్తుంది. వచ్చి ఏ పని చేయాలన్నా సాక్షాత్ ప్రమాణం ఏమిటి? శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థలో వేదోకిల ధర్మమూలం. ప్రతిదీ వేదం చెప్పబడింది. వేద విహితంగా నడుచుకున్నవాడే ధర్మాత్ముడు, వాడే గౌరవించదగిన వాడు అవుతాడు. ఇలాంటివన్నీ కూడా చెప్పబడ్డాయి. ఏంటి సింపుల్ ఉదాహరణ, ఇప్పుడంటే ఫోన్పేలు వచ్చాయి. ఒకప్పుడు మనీ ఆర్డర్ సిస్టమ్ ఉండేది కదా. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి 10,000 ఇచ్చి మనీ ఆర్డర్ చేయమంటాడు. తండ్రి వెళ్తాడు మనీ ఆర్డర్ చేయమంటాడు. డబ్బులు తీసుకుంటాడు, రాత్రిలో పెట్టుకుంటాడు. వీడు తండ్రి వెయిట్ చేస్తుంది సాయంత్రం దాకా. ఏమండి మనీ ఆర్డర్ వెళ్ళిపోయిందా? ఈ సాయంత్రానికి బాంబే నుంచి ఫోన్ వస్తుంది, డబ్బులు వచ్చేసాయని. అరే నేను ఇచ్చిన డబ్బులు నీ డెస్క్లోనే ఉన్నాయి, వాడికి ఎట్లా పోయిందయ్యా మనీ ఆర్డర్ అంటే పోయి నాన్న వెళ్ళిపోయాయా. మా సిస్టమ్ అట్లాంటిది. అంటే మనుషులుగా మన ఏర్పరిచే సిస్టంలోనే ఇట్లా ఉంటే మరి వేదంలో ఉన్నటువంటి సిస్టంలో మన ఇంద్రియాలకు గోచరం కాని స్థితి కదా వేదం అంటే కదా. ప్రత్యక్షానికి కానీ అనుమానం కానీ అందని విషయాలు, అతీంద్రియ విషయాలు వేదంలో ఉంటాయి. ఆ విషయంలో విషయాలు మంత్రం ద్వారా ఇవన్నీ అందబడుతున్నాయి. ఇలాంటివన్నీ మనం క్వశ్చన్ చేయడం లేదు, ఇవి పాటించే తీరాలి. నీలాంటి అధర్మాత్ముడు నా తండ్రి రాజు మంత్రి ఎట్లా పెట్టినాడు ఆ జాబాలి ఇప్పుడు కోపగిస్తాడు. వెంటనే జాబాలి రామా క్షమించు, నాకు తెలియక కాదా, ఇవన్నీ నిజమే. కానీ నేను ఎందుకు నీ నా మాట అన్నానంటే రాజు లేని రాజ్యము చాలా కష్టాలు పడుతున్నాయా. రాజు లేనప్పుడు ప్రజలందరూ కూడా అధర్మంగా వ్యవహరిస్తుంటారు, కంట్రోల్ ఉండదు. ఎట్లయినా నేను తీసుకోవాలనే ఉద్దేశంతో నేను రమ్మన్నానే, అంతే తప్ప నాకు ధర్మం మీద కానీ సత్యం మీద కానీ శాస్త్రం మీద కానీ అవగాహన లేదని కాదు నామా అని. ఇంత గొప్పటివాడు అంటే సత్యనిరుతుడు, ఇంత గొప్పవాడు మా రామచంద్రుడు అని అయోధ్యకి వచ్చిన ప్రతివాడు సంతోషిస్తారు అక్కడ వాళ్ళు కూడా. ఆ సమయంలో భరతుడు సరే 2 నిమిషాలు పూర్తి చేసుకున్నా. భరతుడు ఉండి అన్నయ్య నువ్వు ఎట్లా రావాలి, ఇవన్నీ కాదు, నువ్వు ఎన్ని చెప్పినా సాటిస్ఫై అవ్వరు, నువ్వు రావాలి, నాన్నగారు లేరు, నువ్వు ఎట్లా వాటిని వచ్చి ఆ రాజ్యాన్ని ఇచ్చేయాలంటే నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు భరత. ఇప్పుడైనా సరే పుట్టిన ప్రతివాడు మరణించాల్సిన తప్పదే కదా. ఏవో శాశ్వతం ఈ లోకంలో, ఏదైనా శాశ్వతం, ఏ శాశ్వతం కాదు కదా అని ఒక మాట చెప్తాడు. సర్వే క్షయాంతా నిచయా పతనాంతా సముచ్చయా సంయోగ విప్రయోగాంతే మరణాంతంత జీవితం. అయినా ఏదైనా సరే సర్వే క్షయాంతా నిచయా, కూడబెట్టిన ధనం ఎప్పటికైనా నశిస్తుంది. ఆ కూడబెట్టిన ధనము రాజు పాలు అవుతుంది, ట్యాక్స్ రూపంలోనే పోతుంది, దొంగల పాలు అవుతుంది, లేదా వీడే వ్యసనాలకు పోయి వీడే ఇంకేదైనా పాడు చేసుకోవచ్చు. ఎప్పటికైనా ఉండదు. అది ఏదో ఉంటుందండి, 100 సంవత్సరాలు ఉంటుంది, 101 సంవత్సరాలు పోతుంది, అది ఉండదు. తర్వాత నిలువుడు వరకే. ఎంత పెద్ద పెరిగినా మనకి కింద పడాల్సిందే. ఏవో లోకాలు ఉన్నాయి, ఓ పెద్ద లోకాలు, బ్రహ్మలోకం ఉన్నావు, కైలాస లోకం ఉన్నావు, ఇంద్రలోకం ఉన్నావు, ఇవన్నీ ప్రళయకాలంలో మొత్తం లోపలికి వెళ్ళిపోయి పరమాత్మలోకి వెళ్ళాల్సిందే. గజేంద్ర మోక్షంలో క్లియర్గా ఉంది కదా. కాలేన పంచత్వమితేషు కృష్ణశో లోకేషు కాలేషు చ సర్వహేతేషు తమస్తదాసీత్ గహనం గభీరం యస్తస్య పారేభి విరాజతే భూ. లోకులు అంటే మనుషులు, మనం లోకేషు మనల్ని పాలించేవాడు, లోకులు లోకేషులు లోకాలు, ఇవన్నీ ప్రళయకాలంలో మునిగిపోయిన తర్వాత వాటిని స్వీకరించి ఆ తమస్సుకు అవతల పరంజ్యోతి స్వరూపంలో ఉన్నవాడు ఎవడో వాడు వచ్చి కాపాడాలి. మరి లోకాలన్నీ మునిగిపోయారంటే ఏమంటే ఈ లోకాలన్నీ మనకన్నా ఎక్కువ కాలం ఉంటాయి, కానీ ప్రళయకాలం అన్ని లోకాలు పోవాల్సినవి. పరమాత్మ అన్ని పొడుతుండే పాపరం అని మనకు బ్రహ్మాండ చెప్తారు. అన్ని వెళ్ళిపోవాల్సినవి, ఏది శాశ్వతం కాదు. సంయోగ విప్రయోగం అంతా కలిసిన వాడు ఎప్పటికైనా విడిపోవాల్సిందే. ఎంత గొప్ప మన లవ్ మ్యారేజ్ అండి, తిక్క లవ్ అంటారు. ఎవరైనా కొన్ని సంవత్సరం తర్వాత వీడియో కూడా ముందు పోవాల్సిందే. థిక్ ఫ్రెండ్స్ అన్నీ అంటారు. ప్రకృతిలో ఉన్నాము, రజోగుణం తమోగుణం సత్వగుణం మారి వస్తూ ఉంటాయి. ఏదో ఒక సమయంలో విద్వేషాలు వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా క్లోజ్ ఫ్రెండ్ అంటిపెట్టుకుని తిరిగిన వాళ్ళు వచ్చే సంవత్సరం వరకు వాడి పేరు చెప్పగలరు, వాడి పేరుతో ఒళ్ళు పడుతుంది అంటారు. ఏదో ఒళ్ళు పడుతుంది. అప్పటిదాకా థిక్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కదా. డిసెంబర్ 30కి వస్తే వీళ్ళ ఇంట్లో చపాతీ వేసేస్తే వాళ్ళ ప్లేట్లో పడుతుంది, వాళ్ళ ఇంట్లో దోశ వేసేస్తే వీళ్ళింట్లో పడుతుంది. అంత థిక్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు. ఏమైంది సార్ సడన్గా ఏదో అవుతుంది. ఎప్పటికైనా విడిపోవాల్సిన వాళ్ళు. మరణాంతంతో జీవితం, అయినా మరణం కూడా జీవితం వస్తుంది. ఏం శాశ్వతం రా, ఏం శాశ్వతం కాదు. దానికోసం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? కాల ప్రకారం జరిగిపోతూ ఉంటాయి ప్రతిదీ కూడా. కాబట్టి నువ్వేం బాధపడకు. పరమాసం ముగిసిన తర్వాత నేను వస్తాను. పాదపరీక్ష బహుశా త్యాగరాజస్వామి ఈ శ్లోకాన్ని బాగా చదువుకున్నారేమో, దాసుడి యొక్క ఒక భావన.
ఏమిటి భావన? రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా వ్యాసం కూడా రాయడం జరిగింది, పత్రికల్లో కూడా వచ్చింది. ఏమిటి రీసెర్చ్ మేబీ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. త్యాగరాజ స్వామి ఈ శ్లోకాన్ని బాగా చదివారేమో, అందుకే ఒక కీర్తన ఆలపించారేమో అనిపిస్తుంది. నిధి సుఖమా నిధి సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా నిజముగ బల్కు మనస నిధి సుఖమా. త్యాగరాజ స్వామి అడుగుతున్నారు ఏ సందర్భంలో? తంజావూరు మహారాజు త్యాగరాజ స్వామి గొప్పవాడు, విద్వాంసులను తెలుసుకొని ఆయన నా రాజ ఆస్థానంలోకి రావాలి, ఏమైనా మీరు రండి అని ధనధాన్య కోశాగాలను మొత్తం పంపిస్తారు. చక్కటి ఆభరణాలు, వజ్రాలు, రాసులు పంపిస్తారు. పంపించి త్యాగరాజ స్వామి మీరు మా ఆస్థానంలోకి రండి అంటే, ఇప్పుడు నారాయణని కీర్తించిన నాలుగుతోని నరుని స్థుతించడం నేను రాను, ఏమనుకోకండి, సున్నితంగా వాటిని తిరస్కరిస్తాడు. అప్పుడు త్యాగరాజ స్వామి మరి ఎవరిని అడుగుతున్నామండి? నేనున్నా అనుకోండి, ఓ రవికుమార్ నిధి చాలా సుఖమా, రాముడి సన్నిధి సుఖమా అంటే నేనే ఉంటాను. ఏమైనా రాముడి సన్నిధి పిచ్చాను, ఇంకేమన్నా చక్కగా నిధితోనే ఆనందింపగా మంచి బంగాళాలు కాళ్ళు తిరిగి ఎంజాయ్ చేయకుండా రాముడి సన్నిధి ఏంటా త్యాగరాజ స్వామి అని అంటాను కదా. కాబట్టి ఆ ప్రమాదం లేకుండా తనకు తనే ప్రశ్నించుకుంటున్నాడు కదా. నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనస మనసా నిజం చెప్పు. నిజంగా నిధి సుఖమా లేకపోతే రాముడు సన్నిధి సుఖమా? ఎందుకు నిధి సుఖమా అంటే ఇంత కూడా చెప్పుకున్నామే, సర్వేక్షయాంతాన్ని చేయ కూడబెట్టిన ధనం ఎప్పటికైనా పోయేదే. దాని గురించి ఎందుకు వెంపర్లాడి రకరకాల కోరికలు కోరి మళ్ళీ మళ్ళీ జన్మ తెచ్చుకుంటూ ఎందుకు ఈ సంసార చక్రంలో పడి గురు కూపంలో పడేది? దానికన్నా రాముడి సన్నిధిలో ఉంటే మోక్షంగా వస్తుంది. ఏది సుఖం మనసా? దధినవనీత క్షీరములు రుచో. దధి నవనీత క్షీరము, పెరుగు, పాలు, వెన్న, వీటితో తయారు చేయబడిన మధుర పదార్థములు రుచ. దాశరథి ధ్యాన భజన సుధారసములు రుచో నిధి సుఖమా. దధినవనీత క్షీరములు రుచో, మధురమైన పదార్థాలు ఇవన్నీ తిని దీన్ని ఆస్వాదించడం నిజమైన రుచ. దాశరథి ధ్యాన భజన సుధారసములు రుచో. ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ గుణములు వింటూ ఆయన భజన చేస్తూ ఆయన పుణ్య చారిత్రాన్ని కీర్తిస్తూ దాన్ని వింటూ అమృతపానం చేయడం రుచ. ఓ మనస నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా. ఇప్పుడు మనసా చెప్పినప్పుడు ఏ సంపద ఉండదు, ఏ స్థానం ఉండదు, వాళ్ళ ఎమ్మెల్యే, రేపు ఎంపీ, రేపు పిఎం, రేపు ఐక్యరాజ్య సమితి, ఈ భూమండలానికి అధిపతి కావచ్చు. 5 సంవత్సరాలు ఉంటానండి. నేను వాళ్ళ ఆటో కార్లో తిరుగుతున్నా, రేపే ఆడి కారు ఇంకా రేపే. 100 సంవత్సరాలు బతికేవాడిని 350 సంవత్సరాలు బతుకుతానండి. ఇవాళ 1 BHK అపార్ట్మెంట్లో ఉంటున్నా, రేపటి రోజు ఇంద్ర భవనంలో వెళ్ళిపోతున్నా, 10 అంతస్తుల భవనంలో వెళ్ళిపోతున్నా. 500 సంవత్సరాలు బతుకుతానా? ఇవాళ సాధారణ అన్నం తింటున్నా, రేపటి నుంచి పంచపక్ష ప్రమాణాలు తింటాను, బతుకుతానా 300 సంవత్సరాలు? లక్షాధికారి అయిన లవణమందని కానీ మెరుగు బంగారము మొక్క. లక్షాధికారి అయిన వాడు ఉప్పు కలిపి కూరది కాదు తప్ప బంగారాన్ని కరిగించి అందులో వేసే. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యేది వ్యాధి మాన్పలేదు. ఏదో డిసీజ్ వచ్చింది, 1,000,000 మంది వైద్యులు ఉన్నారు, అదే హాస్పిటల్లో, నేనే హాస్పిటల్కి డీను, నేనే చైర్మన్, 1,000,000 మంది వైద్యులు ఉన్నారు, న్యాయం చేద్దామని. మరణమయ్యే సమయం వస్తే ఎవడో ఆపలేంటారా నాయన? ఏది సుఖము? నిధి ఆ సుఖము, లేకపోతే ఆ సంపదల సుఖము, లేకపోతే స్థానమా సుఖము, భోగమా సుఖము, రాముడి సన్నిధి ఇది మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా ఆ చదివినప్పుడు దాసుడు అనిపించిన ఒక స్ఫురణ, అలా చాలా కీర్తనలు శ్రీరామాయణ సమన్వయిస్తూ కొన్ని చేయడం జరిగింది. అవకాశాన్ని బట్టి మనం ఉపయోగించుకుందాం. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇందులో గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఒక్కసారి మాట ఇస్తే అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న మాట తప్పని వాడు, ఎటువంటి అవకాశం వచ్చినా
అవకాశం దొరికింది కదా అని మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించేటువంటి వాడు కాదు. తండ్రికి మాట ఇచ్చారు, తండ్రి లేడు రావయ్య అని వశిష్ఠుడే అంటున్నాడు. వాళ్ళ కులగురువే అంటున్నాడు. వశిష్ఠుడు అన్నాడు, 3 తల్లులు అన్నాడు, జావాళ్ళు అన్నాడు, అయోధ్య ప్రముఖులు అన్నాడు, ప్రముఖ విజయోత్తములు అన్నారు. ఇంతమంది అనగా నీకేమిటి నష్టం రావడానికి? ఎవడన్నా ఒక్కడన్నాడా? నువ్వు తండ్రికి మాట ఇచ్చావు, వనవాసంలో ఉండే తీరాల్సిన ఒక్కడన్నాడా? ఎవడం లేదు. ఇంతమంది రమ్మంటుండే అయోధ్యకి నువ్వు రాకుండా ఎందుకున్నావు? సత్యవాద పరిపాలన దక్షిణ అలాంటి వాడు రాము. ఇది కళ్యాణ గుణము. ఇలాంటి వాడు అది రాము. ఇప్పుడు యథాశక్తి ఈరోజు దీంతో మనం విజయించుకొని ఇవాళ సాయంత్రం మరికొన్ని విశేషాలు సేవించి రేపటి రోజున శ్రీరామాయణంలో శరణాగతి యొక్క విశిష్టం. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిందే అది కదా. ఎన్ని తెలుసుకున్నా శరణాగతి చేయాలి పరమాత్మకి. ఎందుకు చేయాలి అంటే అడుగు తెలుసుకోవాలి. వాడు రాముడు దండం పెట్టాలి అని అడగాలి. ఎందుకు దండం పెట్టాలరా? మా తాతగారు పెట్టారు, నాన్నమ్మ పెట్టింది, నేను పెట్టాను, దండం పెట్టు. వాడు పెట్టాడు. మీరు చెప్పాలి రాముడు గురించి. రాముడు గురించి చెప్పాలంటే నీకు తెలియాలి, మనకు తెలియాలి. మనకు తెలిస్తే వాళ్ళకి చెప్తాం, మనకి తెలియకపోతే వాళ్ళకి ఏం చెప్తాం. కాబట్టి శ్రీరామాయణ శరణాగతి ఎలా ఎక్కడెక్కడ ఉంది, విశేషంగా ఇవి శరణాగతి ఎలా ఉంది రేపు పొద్దున్న చూస్తాము. రేపు సేమ్ 10 o'clock చూస్తాము. రేపు 10 గంటలకి. ఇవాళ సాయంత్రం మీ అందరికీ అనుకూలమైన సమయం 6 గంటలు అని అనుకుంటాను. 6 గంటల మీ అందరికీ సమయం అనుకుంటే 6 to 8 ముగిద్దాం. ఆ రోజు కొన్ని విశేషాలు సేవించుకుంటాం. క్షమరావణ పూర్తి చేయాలి సంకల్పం. పరమాత్మ కృప ఎంతవరకు ఉంటే అంతవరకు మనం సేవించే ప్రయత్నం చేద్దాం. సమస్త సన్మంగళాన్ని పొందుతూ వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామరమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సమస్త నివారాయ సర్వద్విజమంగళైకులాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసాయ భూయాయ నిత్యశ్రీ నిత్యమంగళం. ధన్యవాదాలు. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు రామచంద్రుని ఫల నైవేద్యాన్ని పళ్ళను, అదేవిధంగా ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి కాస్త మజ్జిగనే తీర్థం అనుకొని మజ్జిగను ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళాలని